ఒకవేళ మనం చెప్దామని ఒకవేళ మనం చెప్దామని చెప్పి ఆ, ఎవరికైనా మనం కన్విన్స్ అయ్యి ఇది సో అండ్ సో అని అన్నా సరే, అంటే తెలి అంటే అన్ని తెలియని వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలిసి తెలియని వాళ్ళకి చెప్పడం అనేది కొంచెం కష్టం. సో మనం ఆర్గ్యూ చేయలేం. సో ఐ చూస్ దిస్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఆల్రెడీ అవేర్నెస్ ఉన్నది కాబట్టి ఇప్పుడు చెప్పిన యాక్సెప్ట్ చేస్తారని. ఎందుకంటే కొన్ని నిజాలు మనం అంటే ఆల్రెడీ మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఒకసారి ఒక విషయం మనం ఫస్ట్ తెలుసుకుంటే అది నిజమైన అబద్ధమైన అనవసరం, అది తప్పు అని చెప్పి ఇంకొకటి సారి మనం నచ్చ చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ట్రై చేసినా సరే దాన్ని మనం యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే ట్రూత్ ఈజ్ హార్డ్ టు డైజెస్ట్. సచ్చే కడవ లగ్తా హిందీలో కావట్ ఉంటుంది. సేమ్ థింగ్ అయినా సరే ఐ విల్ ట్రై మై బెస్ట్. అంటే హెల్త్ పరంగా కొన్ని ఫోబియాలు ఉంటాయండి, మనకంటూ ప్రీ కన్సెప్షన్స్ ఉంటాయి. అదే కరెక్ట్ అదే వేదం అనుకుంటాం. సంథింగ్ లైక్ ఎక్కువ వాకింగ్ చేయకూడదు రోడ్డు మీద, ముడుకులు అరిగిపోతాయి. ఆ, తార్ రోడ్డు మీద వెళ్ళకూడదు, ముడుకులు అరిగిపోతాయి, చెప్పులు అరిగిపోతుంది, గుజ్జిపోతుంది, ఇట్లా ఇట్లా అంటారు. మరి నేనైతే ఇప్పుడు ఒకసారి నాది సెషన్ అది అంటే ఇలాంటి కన్సిడరేషన్ సంథింగ్ లైక్ ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కాదంటలేదు, సార్ చెప్పినట్టు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది నగ్న సత్యం. మనం జీవితాంతం సూర్యుని చూస్తున్నాం. సూర్యచంద్రులు లేకుండా భూమండలం అనేది ఉండదు. కానీ ఆ సూర్యుడు నిజంగా చూసేది సూర్యుడు కాదు అంటే అది చెప్పినవాడు కూడా ఫూల్ అవుతాడు, బట్ ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకునే స్టేజ్లో ఉండడు. మనం చూసే సూర్యుడు ఒక 8 minutes బ్యాక్ సూర్యుడు అవుతాడు. లైక్ మనం చూసే సూర్యుడు 8 minutes నిమిషాల ముందు సూర్యుడి నుంచి మనకి ఉన్నటువంటి కోట్లాది డిస్టెన్స్ నుంచి సూర్యకి కిరణాలు భూమికి రీచ్ అవ్వడానికి 8 నిమిషాలు పడుతుంది ఆ పొజిషన్. సో మనం చూసే టైంకి 8 నిమిషాల్లో కొన్ని వేల లక్షల కిలోమీటర్ల సూర్యుడు క్రాస్ అయిపోయి ఉంటాడు, అంటే మన పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల. బట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, అది నేను చెప్పింది కాదు, సైంటిస్ట్ చెప్పింది. అండ్ హనుమాన్ చాలీసులో కూడా స్వయాన ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో గ్రేట్. ఆ టైంలో వాళ్ళకి ఎలా తెలుసో తెలియదు ఈ డిసిషన్స్ అనేది. సో ఇట్లాంటివన్నీ అంటే ఇదంతా మనకి ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ మనకి హెల్త్ కావాలనుకోండి, హెల్త్ కావాలంటే ఆ, కొంతమంది అంటారు నేను ఫ్రూట్స్ తింటున్నాను, వెజిటబుల్స్ తింటున్నాను, నేను అన్నీ తింటున్నాను కదా, నేను హెల్తీ డైటే తీసుకుంటున్నాను కదా, ఆ, ఇంకేం అవసరం లేదు నాకు, ఎడిషనల్గా ఇంకేం అవసరం లేదు, ఐఎమ్ ఫిట్ అండ్ ఫైన్, జస్ట్ నేను వాక్ చేస్తే చాలు నాకు అన్ని ఫిట్ అయిపోతాయి, నో ప్రాబ్లం వాట్స్ ఎవర్. అది అంటే ఓకే, మనం ఫుడ్ తింటున్నాం, ఓకే కాదంటలేదంటే ఏం ఫుడ్ తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఏ టైంలో తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎక్కడి నుంచి వచ్చిన ఫుడ్ తింటున్నాం, అది ఆర్గానిక్ నుంచి వస్తుందా, ఫెర్టిలైజ్ చేయకుండా వస్తుందా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్సే తీసుకుందాం అండి. ఎంతమంది అంటే మాకు శ్రీకాకుళం ఏరియాలో కోటబొమ్మల ప్రాంతంలో ఒక ఆర్గానిక్ ఫామ్ ఉంది, మేము మామిడిపల్లి పండిస్తాం, కేజీ 200 రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీ, కానీ మేము అమ్మడానికి రెడీ కాదు. సో స్వీట్. అవి మేము ఎవరెవరికి ఇచ్చామో వాళ్ళ నోటంటే చాలా ఫ్యామిలీస్ అన్న ఫస్ట్ మాట, ఈ సంవత్సరానికి ఇదే స్వీట్ మామిడి పండు, ఇంతకు మించి అయితే లేదు. అందులో మంచి విటమిన్ బి ఉంటుందండి. ఎల్లో ఎల్లో కలర్లో అంటే ఏషియన్ పెయింట్ కాకుండా ఎల్లోయిష్ ఫామ్లో ఉన్న ఆల్మోస్ట్ అన్నిటిలోని బ్రౌన్ అయినా సరే వైటమిన్ బి అనేది ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. అండ్ బనానాలో కూడా, బనానా తొక్కలో ఉంటుంది, నాట్ ఇన్ బనానా, తక్కువ. అట్లా అని బనానా ఏదైనా సరే మీకు స్వీట్ ఉండదు అంటే ఆర్గానిక్ పండించండి, పండించకపోయిన జీవరసాయలు వాడండి, పేడ వాడండి, ఎరువులు వాడండి, అలా వాడకపోండి. బట్ అట్లీస్ట్ ఫ్రూట్ని కనీసం ముగ్గడానికి మన టైం ఇవ్వమండి. మేము ఇంట్లో అంటే మీకు ఫోటో ఎక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్, ఇది యాక్చువల్గా 2017 ఫోటో తిరుపతిలో తీసుకున్నదండి. ఇది ఇంతకన్నా నేను చాలా లావుగా ఉండేవాడిని. ఇంతకన్నా చాలా లావు. ఈ 3 months నేను రన్నింగ్ చేసిన తర్వాత అనుకోకుండా తీసిన ఫోటో, అది కూడా పొట్టది లోపల పెట్టి ఆ, ఆ ఫోటో ఇమీడియట్గా నేను తీయించింది. అది ఇప్పుడు పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. సో 7 years బ్యాక్ ఇది. సో ఈ రోజు నేను ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ ఈ స్టేజ్ మీ న్యూస్ పేపర్ చదివే ఇప్పుడు అంటే నా ఫ్రేమ్ ఇప్పుడు నేను నిల్చుంటే తప్ప మీకు కనిపించదు, ఆ పిక్చర్లో కనిపిస్తుంది. పోలీస్ అండ్ మా కోచ్ రాష్ట్ర స్పోర్ట్స్ మీట్లో 3 బంగారు సాధించిన శ్రీనివాస్ కుమార్. ఈ విజయనగరం లోకల్ న్యూస్ పేపర్ వదిలేయండి, లోకల్ పట్టించుకోవద్దు. అండ్ ఇది ఈనాడు February 14, 2025, ఇది లవర్స్ డే రోజు. మీ పేపర్ చెక్ చేసుకోవచ్చు. పథకాల సాధనలో మాస్టారు వయసు మీద పడుతున్న పథకాల సాధన దూసుకెళ్తారు ఇది. అండ్ అండ్ ఇది నమ్మకపోయినా విజయనగరంలో మీరు ఎనీ గ్రౌండ్కి వచ్చిన ఆల్మోస్ట్ 10-11 గ్రౌండ్లు ఉంటాయండి. అందరూ అగ్నివీర్ ఆర్మీకి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు.
మీరు ఎనీ గ్రౌండ్కి వచ్చి నావి అన్న గురించి మీరు అడిగితే అంటే ఆ పేరే నా పేరు ఎవరికి తెలియదు. అండ్ ఎనీబడి విల్ టెల్ అబౌట్ మీ హౌ గుడ్ ఐ హౌ గుడ్ ఐఎమ్ ఎట్ రన్నింగ్. ఇది ఒక ఫిల్ స్టేషన్ టైం, ఇది జస్ట్ రీసెంట్గా ఈ అబ్బాయి నా అబ్బాయి. అండ్ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ నేను చెప్పాలనుకునేది అంటే ఒక స్టేజ్ మీకు ఆల్రెడీ నేను ఎంత లావుగా ఉండేవాడినో మీకు 7 years బ్యాక్ నేను చూపించిన స్టేజ్ నుంచి నేను ఈ ఇయర్కి 2025కి 39 ఏజ్ నేను ఎంటర్ అయ్యాను. 39 ఏజ్ ఎంటర్ అయ్యి నేను ఈ మెడల్స్ని ఇక్కడ తీసుకొచ్చి మీకు ఈనాడు పేపర్లు ఇవన్నీ చూపిస్తున్నానంటే దేర్ ఈస్ సంథింగ్ అబౌట్ మీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఐ బిలీవ్ అండ్ ఫాలో అదర్ దాన్ మైండ్ స్ట్రీమ్ థింకింగ్. అంటే పబ్లిక్గా అందరూ ఉన్న ఆలోచనలకి కొన్ని మార్పులు ఏదో ఒకటి ఉంటే తప్ప దిస్ ఈజ్ ఇంపాసిబుల్, రియల్లీ ఇంపాసిబుల్, రియల్లీ ఇంపాసిబుల్. అండ్ ప్రాక్టీస్ ఆల్సో నేను చాలా తక్కువ చేస్తాను. అండ్ అంత కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచి మెడల్స్ వచ్చేవి, ఇంకా మంచి టైమింగ్ వచ్చేది. అండ్ దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఐ అండర్స్టాండ్ అండ్ ఫాలో అండ్ విచ్ యూ డోంట్ బిలీవ్ ఇన్. యాక్చువల్లీ మీరు నమ్మరు. అంటే అంటే కొంచెం మూర్ఖత్వం అనమాట. అంటే సంథింగ్ లైక్ జిమ్కి చాలా మంది వెళ్తారు. నేను అంటే నార్మల్ క్వశ్చన్ చేస్తాను అంతే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అక్కడ ఇంట్రెస్ట్ చూపాను. ఎందుకంటే అది యూజ్లెస్. చిన్నపిల్లడి దగ్గర తీసుకెళ్ళి బంగారం బాల్ ఇచ్చిన వాడికి అనవసరం, వాడికి రబ్బర్ బాలే కావాలి. సేమ్ థింగ్ ప్రోటీన్ 3000 4000 ఖర్చు పెడతారు, ప్రోటీన్ తాగుతారు బాడీ బిల్డింగ్ గురించి, ఓకే. మిగతావన్నీ చికెన్ మటన్ అన్ని తింటారు, మళ్ళీ ఎగ్స్ తింటారు. ఎగ్స్ దేనికంటే ప్రోటీన్ కాదు. అరే బాబా, ఈ ప్రోటీన్లో నువ్వు రోజు 4 స్కూప్స్ తింటున్నావు, 5 స్కూప్స్ తింటున్నావు, ఆల్మోస్ట్ 30 to 40 grams ఎక్కువ. ఒక స్కూపే 20 grams ఉంటుంది. 3 4 times తీసుకుంటాడు, 80 grams తీసుకుంటున్నావు. ఇంకా ఎగ్స్ అండ్ 5 6 times ఎగ్స్ తీసుకుంటాడు. ఓకే, ఎగ్స్లో ప్రోటీన్. అరే ఏ ఎగ్స్? బాయిలర్ కోడిదా, నాటు కోడిదా, ఏ ఎగ్? బాతుదా, దేనిది ఏ ఎగ్ అండి? కౌన్స్ పెట్టదా? అన్ని దాంట్లోని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. కానీ బాయిలర్ కోడిలో ప్రోటీన్ విటమిన్స్ అనేది అది బుల్షిట్ అండి, బుల్షిట్. దానివల్ల మన పిల్లల హెల్త్ పాడైపోవడం తప్ప మన హెల్త్ అయితే, వాళ్ళ హెల్త్ పాడైపోవడం తప్ప హెల్త్ అయితే బాగుపడదండి. ఒక వైటమిన్ బి ఎంత ఇంపార్టెంట్ రోల్ మన బాడీలో ప్లే చేస్తుందంటే, ఆ వైటమిన్ బి అండ్ ప్రోటీన్ లేకపోవడం వల్లే ఒక బాయిలర్ కోడి 6 నెలల్లో పెరగాల్సింది బూస్టర్ ఇంజెక్షన్స్ వల్ల 28 daysలో పెరుగుతుంది. 28 daysలో పెరిగిన దాంట్లో మీరు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఒక వైటమిన్ బి అండ్ ప్రోటీన్ ఒమేగా మొత్తం అన్ని పుష్కలంగా ఉండడానికి ఉండవు. కాబట్టి అది కామ్గా ఉంటుంది. మన లైఫ్లో కూడా అట్లానే కామ్గా బుద్ధిగా కూర్చొని ఉంటాం తప్ప అంత యాక్టివ్గా చిన్నపిల్లల చురుగ్గా ఉండలేం. అదే మీ నాటుకోడి తీసుకోండి, 6 feet 7 feet 8 feet ఎగురుతాయి గోడలు కోళ్ళు కూడా. అంత వెయిట్ ఉండి అంత హైట్ ఉండి కూడా హైలీ ఎనర్జెటిక్. ఎందుకంటే వైటమిన్ బి అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ అంటే మన బాడీలోని ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్ అంటే మేజర్గా మన హ్యూమన్ బాడీకి శరీరానికి కావాల్సింది ప్రోటీన్ ఫాలోడ్ బై కార్బోహైడ్రేట్, విటమిన్ మినరల్స్ అండ్ ఫ్యాట్. అఫ్ కోర్స్ మీరు ఫ్యాట్ అనేది యాక్సెప్ట్ చేయలేండి, బాడీకి అసలు ఫ్యాటే ఉండకూడదు. ఫ్యాట్ ఉంటే కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటే చాలా డేంజర్, చనిపోతాం, బ్లా బ్లా బ్లా. అంటే ఇదే నేను చెప్తున్నాను. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్లో పబ్లిక్గా ఇప్పుడున్న నానుడి ఏంటంటే ఫ్యాట్ మంచిది కాదు, ఫ్యాట్ అనేది చెత్త, అది అసలు మంచిది కాదు. మరి ఫ్యాట్ అనేది మంచిది కాకపోతే మరి బయాలజీ అనే సబ్జెక్ట్ని తీసేయాలండి. ఎందుకంటే బయాలజీలోని ఎవ్రీ హ్యూమన్ సెల్, మనదే కాదు, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులతో సహా ఒక కణం తయారయ్యేది బేసిక్ ఫౌండేషన్ విత్ ఫ్యాట్. ఫ్యాట్ మాలిక్యూల్తోనే తయారవుతుంది. సరే, మరి అది మనకు వద్దు, అదంతా మనం చూడలేదు కాదంటలేదు, ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇప్పుడు నేను అది మైక్రోస్కోప్లో మీకు చూపించలేదు కాబట్టి అది ఫ్యాట్ అని పక్కన వదిలేద్దాం. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఫ్యాట్ అనేది మంచిది కాదన్నప్పుడు మరి మన మన మెదడు కానీ, చేప మెదడు కానీ, ఏ జీవి మెదడు అయినా సరే దేంతో తయారైందండి? ఎముకతోనా, బోన్తోనా, కాట్లేస్తోనా, దేంతో? మరి అంటే అప్పుడు ఆపరేషన్ చేసి తీయించేసుకోవాలి కదా, మరి ఫ్యాట్ ఇంకెందుకండి మనకి? ఫ్యాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాకపోతే మనం అర్థం చేసుకునే తప్పు. ఒకవేళ మీరు నీరజ్ చోప్రా తీసుకున్నారు, ఎందుకంటే నీరజ్ చోప్రా ఒలింపిక్ మెడలిస్ట్, ఇండియన్ హిస్టరీలోని గోల్డ్ మెడలిస్ట్, ఫస్ట్ టైం తీసుకొచ్చిన ఆయన అథ్లెటిక్స్లో. అథ్లెటిక్స్లో తను ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి తను వచ్చాడనమాట. చాలా మంది తెలుసో లేదో నీరజ్ చోప్రా అని చెప్పి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఆర్మీ యూనిఫామ్లో కూడా ఆఫ్ టైంలో తను ఉంటారు, కానీ ఉండరు, స్పోర్ట్స్ ప్రాక్టీస్ కాబట్టి.
తన ఫిజికల్ ఫిట్నెస్ మీరు బాడీ ఫ్రేమ్ చూస్తే అసలు నాలా షేప్స్ కానీ ఏమీ ఉండదు, ఫుల్గా మజిల్ మాస్ ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఎందుకంటే మాకు తెలుసు, అంటే ఆర్మీ ఆ టీంలో ఉన్న వాళ్ళు అడిగితే సర్కిల్ చెప్తారు, అంటే తన బాడీ అంత ఫిట్నెస్లో అంటే సిక్స్ ప్యాక్లో అట్లా ఉండదు, స్మూత్గా గ్లోయింగ్లో ఉంటుంది కదా, అంత బల్జ్ అయ్యి కొంచెం ఆ, ఏంటి హట్టా కట్ట అంటారు హిందీలో, ఆ, ముద్దుగా బొద్దుగా అంత వరల్డ్ అంటే బెస్ట్ టైమింగ్ ఇది ఏంటి జావెలింగ్ త్రోలో అంత బాగా మెడల్స్ ఎట్లా వస్తున్నాయి అంటే వాళ్ళు చెప్తారు వాడు ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటారని అడిగితే, అవును ఫ్యాట్ మినిమం. తను హర్యానా నుంచి వచ్చే బ్యాక్గ్రౌండ్ కాబట్టి హర్యానా ఉన్న వాళ్ళందరూ మీరు మహాభారతం నుంచి తీసుకున్నా సరే అక్కడ ఆవులు అన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యాట్ ఈజ్ కంపల్సరీ, అది హిస్టరీ పరంగా ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా అక్కడ వినరు. ఇక్కడ మనం ఎంత చెప్తే ఫ్యాట్ అసహించుకుంటాము, అక్కడ మనం చెప్తే వాళ్ళు విరుద్ధంగా చూస్తారు. మినిమం 6 to 8, 8 నుంచి 10 స్పూన్స్ ఆఫ్ గీని కంటిన్యూస్గా తను తీసుకుంటూనే ఉంటాడు. మినిమం మినిమం అని చెప్తున్నాను. మనం రోజుకి ఒక స్పూన్ తీసుకున్నా సరే లావ్ అయిపోతాం అనే నానుడిలో ఉంటాం. కాకపోతే నెయ్యి ఏ నెయ్యి అండి, ఎక్కడి నుంచి తీస్తున్న నెయ్యి? డైరెక్ట్ పాల నుంచి మనం మిగడ తీసేసి డైరెక్ట్ నెయ్యి చేస్తే దానంత పాయిజన్ అనేది ఇంకోటి ఉండదు. దాన్నే మీరు కాచి వెన్న తీసి మజ్జిగ నుంచి మీరు తీసి అక్కడి నుంచి మీరు ప్రాసెస్ స్లోగా హై హీట్లో కాకుండా నీట్గా చేస్తే ఆ నెయ్యి ఒక 3-4 ఇయర్స్ కానీ ఉంటే దానికి మించిన అమృతం కూడా పనికిరాదు. ది బెస్ట్. ఒక్క స్పూన్ వేసుకుంటే మీరు వాక్ చేయండి, మీరు రన్నింగ్ చేయండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, అండ్ యూ విల్ ఫీల్ ది డిఫరెన్స్ విత్ ఇన్ 3 days. బట్ అంత టైం ఎక్కడ ఉంది? ముందు ఆవు పాలే మనకి ప్యూరెస్ట్ ఫామ్ ఉండటం లేదు, అది ఆక్సిటోసిన్ ఇంజెక్షన్తో వస్తాయి. సో అంటే బేసిక్ అంటే నేను ఈ సెషన్ మెయిన్గా నాకు సార్ ఇచ్చిన ఆపర్చునిటీ, నేను కూడా చెప్పాలనుకునే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఇవన్నీ తెలియవని కాదండి. మెయిన్ థింగ్ ఏంటంటే మీ అంతట మీరు ఏ వయసులో ఉన్నా సరే తెలుసుకోవాలి అనే ఆతృత, తాపత్రయం చూపించడానికి మీ దైనందిక జీవితంలో ప్రయత్నించండి అని తెలియచెప్పడానికి ఈ సెషన్ మెయిన్గా నేను చేస్తున్నది. అంటే ఎవరో ఏదో చెప్పారో అల్లది బాగుంటుంది, ఇల్లు ఇక్కడ బాగుంటుంది, అది బాగుంటుంది, ఆ ఫుడ్ బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది అది చెప్పింది గుడ్డిగా నమ్మి దయచేసి ఫాలో అవ్వదు. అట్లీస్ట్ ప్రశ్నించండి. ప్రశ్నించడానికి మొహమాటం వచ్చినా మీ మనసులో మీ అంతటి మీరైనా అట్లీస్ట్ ప్రశ్నించుకుంటే ఏదో ఒక రోజు పంచిపోతా లేకమే మీకు సమాధానం ఇస్తాయి. టైం పట్టొచ్చు, బట్ యూ విల్ గెట్ ఆన్సర్. ఈ ఫామ్లో అయినా అవ్వచ్చు, ఏ ఫామ్లో అయినా అవ్వచ్చు. మేబీ మీకు వచ్చి ఉండొచ్చేమో, మీకు కొన్ని క్వశ్చన్స్ భగవంతుడు అందుకే మీకు ఈ రూపంలో ఇక్కడ సెషన్లో కూర్చోబెట్టాడేమో, వాట్ ఎవర్ రీజన్స్. అండ్ అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైటమిన్ బిని ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, సంథింగ్ అంటే నేను ఇది చాలా మందికి చెప్పలేదు. నేను ఆకుకూరలు అన్నీ తింటాను, ఫుడ్ తింటాను, ఎవ్రీథింగ్ నేను తింటాను, సమపాళీల్లో బ్యాలెన్స్డ్ డైట్లో నేను తింటాను కదా, నాకు విటమిన్ బి వస్తుంది కదా అంట. విటమిన్ బి సమృద్ధిగా వచ్చేది మీకు మజ్జిగలో వస్తుంది, తర్వాత ఆ, పన్నీర్లో వస్తుంది. ముందు పాలు కరెక్ట్గా రావాలి కదండి. ఎంతమంది మంచి పాలు తెప్పించుకుంటున్నాం, చాలా మంది ఇందులో ఏపీ తెలంగాణ నుంచి అటెండ్ అయ్యారు. ఎంతమందికి పాలు వస్తాయండి? అందులో ఇంజెక్షన్ లేకుండా నాటు పాలు, గిరి పాలు అంటారు అనమాట. మన ఆవులు యాక్చువల్గా బాగా తక్కువ హైట్లో ఉండి హంప్ వస్తుంది, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ పాలు. అవి తాగితే ఫ్యాట్ ఎప్పుడు చాలా మంచిది. సరే అది పక్కన వదిలేండి, ఇంకా ఆ టాపిక్ అంతా అట్లా మనం తీసుకోము. ఇంకోటి, ఆకుకూరల నుంచి వైటమిన్ బి రావడం అనేది అసాధ్యం అండి. ఆల్మోస్ట్ వచ్చినా అది మన బాడీకి అబ్జర్వ్ అవ్వదు. డైరెక్ట్గా మనం పచ్చి కూరలు పచ్చివి ఏమీ తినము, వండుకొని బాగా మాడబెట్టి మనం తింటాం. వైటమిన్ బి సంథింగ్ విచ్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. విటమిన్ సి అండ్ విటమిన్ బి, విటమిన్ అని కూడా ప్రొనౌన్సియేషన్ వైటమిన్, అండ్ బోత్ ఆర్ వాటర్ సాల్యుబుల్. అవి ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం అవి పాడైపోతుంది అనమాట. దాని న్యూట్రిషన్ వాల్యూ అనేది ఉండదు, మనకి వంట పట్టడం అనేది కష్టం. అయితే మీరు సప్లిమెంట్ ఫామ్ నుంచి తీసుకోవాలి, లేదంటే ఇట్లాంటి వేరే మార్గం ఏమైనా ఉంటే చూడాలి. అండ్ వైటమిన్ బి అని ఎందుకు మీకు ఇంత, నేను ఒకసారి ఈ ఒక్క పాయింట్ని విటమిన్ ఫోకస్ చేస్తున్నానంటే ఇంకొక అపోహ ఉంటుంది చూడండి. సపోజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, ఒక చిన్న స్వీట్ అంటే స్వీట్ తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్వీట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్. అంటే షుగర్ ఉండి ఏదైనా సరే ఉండాల్సిన బిఎంఐ బాడీ ఫ్రేమ్ కన్నా కొంచెం బాడీ ఎక్కువ ఉంటే మీరు టెస్ట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ కాలంలో మనం తిన్న ఫుడ్కి అయితే డయాబెటిక్ షుగర్ ఉన్నట్టే. డయాబెటిక్ అంటే ఫీల్ అవుతారు కాబట్టి షుగర్ ఉన్నట్టే, ఏదైనా కొంచెం అది ఎక్కువ ఇది తక్కువ అంతే, ఇంకేముంది, అదేం కాదు. ఏమీ తినకూడదు అంటారు, ఓకే యాక్సెప్టెడ్. ఒకవేళ
ఒక నారింజ పండు ఒక ఇచ్చినా సరే, ఒక్క తొన తినమన్నా, ఒక్క చిన్న నారింజ పండు తినమన్నా, అరే వద్దు వద్దు అందులో షుగర్ ఉంటుంది, అరే విటమిన్ సి కూడా ఉంటుంది కదండి అంటే, లేదు లేదు అందులో షుగర్ ఉంటుంది. సరే, యాక్సెప్టెడ్, కాదంటం లేదు. మరి మనం తినే అన్నం ఏంటంటే, ఏ డయాబెటిక్ పేషెంట్ అయినా ఇండియాలో మీరు చూసుకోండి, ఒక 10,000 మంది తీసుకుని అందులో 9,000 దాటి అయితే ఒక రోజుకి ఒకసారైనా అన్నం తింటారండి. మరి అన్నం తింటారు కదండి మీరు, మరి అది బియ్యం అది షుగర్ కాదా అంటే, లేదు నేను ఇంతే తింటాను, ఎక్కువ తిను. అరే ఎంత రైస్ తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఒక్క తొన, ఒక అరటిపండు, ఒక ఇంచు, ఒక ఇంత అరటిపండు తొక్కిచ్చినా సరే, చిన్న తొన ఇచ్చినా సరే ప్రాబ్లం వస్తుందని ఏం థింకింగ్ అండి. ఇది తినే వచ్చే, ఎందుకు మనకు మనం ఎందుకు చీట్ చేసుకుంటాం? లేదు తెలియక చేస్తారో, తెలిసి చేస్తారో, ఏం అర్థం కాదు. ఫూలిష్నెస్. పోనీ కొంతమంది అంటారు, నేను అసలు నేను ఓన్లీ చపాతీ తింటాను. గోధుమ మరి ఎక్కడి నుంచి? అది కూడా షుగర్ ఫామ్ అయ్యి కదా. అంటే యాక్చువల్గా చాలా మంది తెలియదు ఏంటంటే, కార్బోహైడ్రేట్ ఉంది కదండి. కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో మన శరీరానికి, అందులో తీయగా ఏదైనా కార్బోహైడ్రేట్ పదార్థం బాగా తీపిగా ఉంటే దాన్ని షుగర్ అని పెడదాం. షుగర్ ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్ ఫ్యామిలీ, సబ్ క్లాస్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సంథింగ్ లైక్ ఇప్పుడు ఒకవేళ కార్స్ తీసుకున్నారు అనుకోండి, ఓక్స్ వ్యాగన్ కార్స్ ఉంటాయి. బట్ వోక్స్ వ్యాగన్ కన్నా ఆడి కాస్ట్ ఎక్కువ బేసికల్గా. కానీ ఆడి, లంబోర్గిని, బోగట్టి, మీరు ఏమి తీసుకున్న, డూకట్టి, స్కానియా, స్కోడా, ఇవన్నీ వోక్స్ వ్యాగన్ ఫ్యామిలీయే. సేమ్ ఇంజిన్, సేమ్ ప్లాట్ఫామ్ మారుతుంటాయి. బస్ అంటే మన అండర్స్టాండింగ్, మార్కెటింగ్ అంతా డిఫరెన్స్ అండి. సేమ్. షుగర్ ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్, విటమిన్, మినరల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ తప్ప ఇంకేమీ లేవు. ఇంకా ఏమున్నా అందులో క్లాసెస్ డిఫరెంట్ చేసి అందులో పెట్టుకోవడమే. దానికి మనం ముద్దుగా పేర్లు పెట్టుకున్నాం, తీగా ఉంది కాబట్టి షుగర్ అంటున్నాం. బట్ షుగర్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్యూర్ కార్బోహైడ్రేట్. షుగర్ కేన్ నుంచి వస్తుంది షుగర్. మరి షుగర్ కేన్ అనేది కార్బోహైడ్రేట్, అక్కడి నుంచి మనం షుగర్ తయారు చేసుకున్నాం, జస్ట్ ఒక డెరివేటివ్. అట్లానే అరుగు అరుగుతూ తీయగా ఉంటే షుగర్, తీపిగా ఉన్నా లేకపోయినా, కొంచెమైనా సరే చేదుగా లేకుండా ఉండి అరగకపోతే దాన్ని ఫైబర్ అంటాం. సో కార్బోహైడ్రేట్ సబ్ క్లాస్ ఇంకోటి ఏంటంటే ఫైబర్. కానీ ఇంకా మాట్లాడితే ఫైబర్లో రెండు క్లాసెస్ ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఏంటి ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మళ్ళీ నేను ఒకసారి కేమ్ అక్రాస్ ఎ ఫ్రెండ్, నావీ ఫ్రెండ్ అండ్ రిటైర్ అయ్యి వేరగట్టంలో బ్రాంచ్ మేనేజర్ ఇప్పుడు. తన పైల్స్ వచ్చి చాలా ప్రాబ్లమేటిక్గా నరకం చూస్తే అసలు. హోమియోపతి, అల్లోపతి, నేచురోపతి, నాటు వైద్యం వీరఘట్టం లైన్లోని, మీకు ఐడియా ఉంటుంది కొంచెం, శ్రీకాకుళం ఏరియా అటువైపు ఉంటే బాగా లోపలికి. నరకం చూస్తే నేను ఎక్కడి నుంచో అతి కష్టం మీద ఆయన దగ్గరికి పరామర్శకి వెళ్ళి, ఎలా ఏం చేస్తే తగ్గుతుందో చెప్పాను, తగ్గింది. తన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎవరు చెప్పింది, ఎట్లా చెప్పావు అన్నీ అంటే, ఓకే అదంతా అయిపోయింది, ఏం చేయాలనేది. తనకు ఒకటే చెప్పాను, నేను ఫైబర్ ఇస్తానన్నా, ఈ టైంలోని మీకు ఇంపార్టెంట్ ఫైబర్ అంటే నాకు అవసరం లేదు. ఎందుకు అంటే తింటాడు. హీ రియల్లీ టేక్స్ చిరుధాన్యాలు, అరికెలు, సామెలు, ఓదలు, కొరలు, అండుగర్లు ఆల్టర్నేట్ డేస్లో తింటారు. నేను చిరుధాన్యాలు తింటాను కదా, అఫ్ కోర్స్. ఆల్మోస్ట్ చిరుధాన్యాల్లో 70 to 80% ఎక్కడ, కొన్ని దాని క్వాలిటీ అయితే 85% కూడా ఫైబర్ ఉంటుంది, 80% వరకు మంచి ఫైబర్ ఉంటుంది కదా. మళ్ళీ నాకు ఈ ఫైబర్ ఎందుకు ఎక్స్ట్రా? ఇప్పుడు అంటే ఆ మైండ్ ఆఫ్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే యూజ్లెస్ అక్కడ ఆర్గ్యుమెంట్ చేశాను. అంటే అది అందులోని ఫైబర్ 80% తీసుకుంటే, ఫైబర్ అనే కంటెంట్ తీసుకుంటే 99.99% ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫైబర్గా ఉంటూ వాటర్లో సాల్యుబుల్ అయితే, అది అసలు మనకి ఎంత గ్యాస్ ఉన్నా సరే, గ్యాస్ టైంలో మన బాడీలో ఏది వంట పట్టదు, అమృతం ఇచ్చినా సరే వంట పట్టదు. అది ఆ అరగని పదార్థాన్ని దాంతో డైల్యూట్ అయ్యి చాలా బాగా శరీరానికి వంట పట్టే ప్రక్రియలో ఉంటుంది. అంటే సాల్యుబుల్ ఫైబర్ అయితే, సాల్యుబుల్ ఫైబర్ చికోరి రూట్ అంటారు, ఇది ముల్లంగి, ఇట్లాంటివి అది బాగా పౌడర్ అయిన తర్వాత ఒకసారి అది బాగా మెల్ట్ అయితే మనం అది తీసి పారేస్తుంటాం యాక్చువల్గా. ఇట్ సప్లిమెంట్ ఫామ్లో కూడా వస్తుంది. బ్యూటిఫుల్, ఫెనామినల్, తీసుకున్న వాళ్ళందరూ చెప్తారు, షుగర్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా. కానీ అది యాక్సెప్ట్ చేయరు, అంటే దానికి అర్థం కాదు, ఆ సబ్జెక్ట్ ఉండదు, సో అలా వదిలేస్తాం. సరే అంటే ఇట్లాంటివన్నీ మీరు బేసికల్గా తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీరు ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్ చూసి ఒక రెండు మూడు కంపేర్ చేసి, అట్ ది సేమ్ టైం మీరు తినే ఫీల్ అయితే తప్ప, అన్లెస్ అండ్ అంటిల్ ఇది అబో.
అఫ్ కోర్స్ ఇవన్నీ వర్క్ అవ్వాలంటే నిద్ర అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోండి. అండ్ వైటమిన్ బి మీరు తీసుకున్నారనుకోండి, అంటే బాడీ స్ట్రక్చర్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ, అంటే ఒక షుగర్ పేషెంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్గా ఇవే కామన్గా ఉన్న డిసీజెస్. ఒక అంటే అన్ని షుగర్ లక్షణాలు ఉంటాయండి, ఆల్మోస్ట్ అన్ని షుగర్ లక్షణాలు. కానీ డయాగ్నైజ్ చేయడంలో ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. అంటే ఐఎమ్ అగైన్స్ట్ డాక్టర్స్ ఇన్ మెనీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫీల్డ్ ఇప్పుడున్న రీసెర్చ్ వీటికి. బట్ మన తరపు నుంచి మనంతట మనం ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ అవుతుంది, కొంతమందికి కడుపు గట్టి పట్టేసినట్టు అవుతుంది, అండ్ చేతుల్లో గ్రిప్ ఉండదు, ఊరకనే షివరింగ్ వస్తుంటాయి, వణుకుతున్నట్టుగా ఉంటాయి, పట్టుకున్నా సరే గ్రిప్ దొరకదు. ఇంకొందరికి పీకుతా ఉంటాయి, నొప్పెడతా ఉంటాయి, అరికాలు మంటలు వస్తాయి, ఊరకనే నడుస్తున్నా సరే ఆ, ఇక్కడ మధ్యలోని బాగా నొప్పెడుతుంది, పొడుస్తున్నట్టుగా విపరీతమైన పెయిన్ వస్తుంది. అండ్ కొంతమందికి అసలు బ్యాలెన్స్ అనేది ఉండదు, సమతుల్యత ఉండదు, నిల్చున్నా సరే తూలుతున్నట్టుగా ఉంటుంది, బ్రెయిన్ కూడా గిడ్డి ఫీలింగ్లో చక్కర వచ్చినట్టుగా కొన్నిసార్లు అనిపిస్తుంది. అండ్ హెయిర్ ఫాల్, అండ్ సెక్స్లోని పొటెన్సీ ఇంపార్టెంట్గా ఉండడం, అంత స్ట్రెంగ్త్ లేకపోవడం, అసలు ఇంట్రెస్ట్ ఉండకపోవడం, ఫిజికల్గా బాగా ఫాస్ట్గా అలసిపోయేటట్టు, ఏమి చేయకుండానే ఊరికనే లెథర్జీగా ఉండటం, అండ్ ఇట్లాంటి సిమ్టమ్స్, ఇవన్నీ షుగర్ సిమ్టమ్స్ అండి. బట్ ఈ అన్ని సిమ్టమ్స్ ఏ సిమ్టమ్ ఆఫ్ వైటమిన్ బి 12 డెఫిషియన్సీ. ఎనీమియా ఉండడం, బ్లడ్ బాడీలో లేకపోవడం, బ్లడ్ లేకపోతే ఐరన్ టాబ్లెట్ ఇస్తాం మనం, ఫాలిక్ యాసిడ్ అని చెప్పి ఐరన్ క్యాప్సూల్స్ ఇవి అవి బయట ఇవన్నీ ఇస్తుంటారు సప్లిమెంటేషన్ ఫామ్లో కూడా. బట్ స్టిల్ ఇది బి 12 అంతే అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి రావటం లేదు, మనకు ఓన్లీ పట్టులో దొరుకుతుంది. ధాన్యం ఉన్న మీద పట్టు, ఇప్పుడు మనం వెళ్ళి పట్టు తీసుకొని వస్తే నవ్వుతారు మనల్ని చూసి, అది తినలేము, పాలిష్ రైస్ వస్తుంది, ఒక్క పొర తీయడానికి మనీ మీరు స్పెషల్గా ఇస్తామన్నా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో సప్లిమెంటేషన్ ఫామ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఇంకా సబ్ క్లాసెస్ ఉంటాయండి. అంటే ఏంటంటే ఒకసారి వైటమిన్ బి 1 బి 2 బి 3 బి 5 బి 7 బి 9 బి 12 అనేది సైనకోబాల్మైన్, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ బి 6 ఉంటుంది. బి 6 ఏంటంటే పైడాక్సిన్ అని చెప్పి, ఆ ఒక్క బి 6 అనేది లేకపోతే జస్ట్ 1 మిల్లీగ్రామ్, 1.2 ఆర్ 1.3 మిల్లీగ్రామ్స్లోనే పెర్ డేకి మన బాడీకి కావాలి. అవి తక్కువైతే న్యూరో ట్రాన్స్మిటర్ మనకి బ్రెయిన్కి కొంచెం ఎక్కువ, అంటే రన్నింగ్ చేసినప్పుడు లాస్ట్ మూమెంట్లోని ఫుల్ ఫ్లో మనకి బ్రీతింగ్ అందనప్పుడు మీకు చైన్లు కనిపిస్తుంటాయి అనమాట, చక్రాలు గట్ట ఇటు అటు. సో అది సప్లిమెంటేషన్ లేనప్పుడు కానీ, మనకి ఎనర్జీ లేనప్పుడు కానీ బి 6 అనేది అంత ఇంపార్టెంట్, పైరిడాక్సిన్ అంటారు. అట్లనే బి 1 థైమిన్, బి 2 రిబోఫ్లాబిన్, బి 3 బి 5, సో అండ్ సో ఫోర్త్, ఫోలేట్, ఫోలిక్ యాసిడ్, బి 9. ఫోలిక్ యాసిడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీ దాల్చక ముందు, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలోని ఫస్ట్ 3 మంత్స్ మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రైబ్ చేస్తారు, డాక్టర్ ఏం కలగలేదు కదా ముందు నుంచి రావాలి. ప్రెగ్నెన్సీకి అట్లీస్ట్ 3 to 4 మంత్స్ ముందు మీరు ఎన్ని ఫ్రూట్స్ నుంచి తినండి, ప్యూర్ ఆర్గానిక్ మ్యాంగోలు తినండి, మామిడి పళ్ళు మా తినండి. ఒక బనానా ముగ్గడానికి మినిమం 10 days పడుతుందండి, మాకు తెలుసండి, మేము ఇంటికి తెప్పించుకొని మొత్తం 10 days అయింది. మీకు 1 2 daysలో ఎట్లా వచ్చేస్తుంది, దాని మీద ఎథిలిన్ గ్యాస్ అని కొడతారు, మ్యాంగో మీద కానీ బనానా మీద, చాలా మటు ఫ్రూట్స్లో కానీ ముగ్గడానికి ఎథిలిన్ ఎథిలిన్ అనే గ్యాస్ కొడతారు. అది ఎంత కార్సినోజెనిక్, ఎంత టాక్సిక్ అంటే అది ఎంత డెప్త్కైనా పెనిట్రేట్ అవ్వగలదు. అంటే ఐరన్ అండ్ ప్లాస్టిక్ హార్డ్ మెటీరియల్స్ వదిలేస్తే మనలాంటి పోర్స్ ఉన్న చిన్న చిన్న ఇలా కణాలు ఉన్న ప్రతి ప్లాంట్కి అయినా సరే అది ఫోటోసిన్సిస్ చేస్తుంది కదా, జీవక్రియ. అండ్ ప్రతి దాంట్లో మామిడి పళ్ళు బయట తొక్క నుంచి కానీ, అరటిపండు బయట తొక్క నుంచి కానీ, దేని నుంచి అయినా సరే అది జస్ట్ గ్యాస్ స్ప్రే చేస్తే ఆ హీట్కి అది లోపల పెనిట్రేట్ అయ్యి మొత్తం ముగ్గించేస్తుంది అనమాట. చాలా డేంజరస్. అంటే మరి ఇప్పుడు ఫ్రూట్స్ తినాలా వద్దా, మరి ఏం తినాలి అంటే మరి ఇదే అంటున్నాను, తెలుసుకొని మీరు అవగాహన ఫీల్ అయ్యి సప్లిమెంటేషన్ అట్ ది సేమ్ టైం మీరు ఫుడ్, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం అనమాట. అండ్ ఒకవేళ ఒకసారి సపోజ్ ఇట్లానే సపోజ్ ఒక సప్లిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి, ఇది ఆ, ఇది ఒమేగా అని ఇక్కడ రాసిపెట్టి ఉన్నది చూడండి, ఒమేగా 3 6 7 8 9.
ఓకే, ఒమేగా అంటే ఇట్లానే ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుందండి. సాచురేటెడ్ ఫ్యాట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటాం. ఒకసారి నేను టైం చూస్తాను, ఒక 8 హాఫ్ అన్ అవర్, ఇంకో హాఫ్ అన్ అవర్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇంకొక అపోహ, నానుడి, తప్పుడి ఆలోచనలు ఏంటంటే అని, ఫ్యాట్ అనేది బ్యాడ్. ఓకే, ఫ్యాట్ అనేది బ్యాడ్ అయితే అందులోని సబ్బు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్. అంటే మీ తరపున నేను మొత్తం అందరికీ అడిగేది ఒక ప్రశ్న ఏంటంటే, ఇందులో డాక్టర్స్ కూడా ఆల్రెడీ అటెండ్ అయి ఉన్నారు, మినీ ఇంక్లూడింగ్ అవర్ ఫ్యామిలీ. నేను ఒకటే అడుగుతానండి, ఫ్యాట్ అనేది బ్యాడ్, ఓకే. మన బ్రెయిన్ కూడా అసలు బ్రెయినే వాడం కాబట్టి మనకి ఫ్యాట్ అలాగా అవసరం లేదు, బ్రెయినే లేదు అంటాం కాబట్టి ఫ్యాట్ అవసరం లేదు, ఓకే వదిలేసాం. అందులో హెచ్డిఎల్ మంచిది అంటారు. హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్, ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్, డెన్సిటీ అంటే సాంద్రత, అండ్ విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, అది ఇంకా మంచిది కాదు. ట్రైగ్లిజరైడ్స్ ఇంకా బుల్షిట్, మంచిది కాదంట. ఓకే, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ అంటే ఎక్కువ సాంద్రత ఉంటుంది కాబట్టి ఫ్యాట్ అనేది బ్లడ్లో, అది అంతా బ్లడ్లోనే మిక్స్ అయి ఉంటుంది. ఇంకా ఓవర్ అయితే బాడీలో ఎడిపోజ్ టిష్యూస్లో అన్నిటిలోని డిస్పోజ్, అందులో క్రెడిట్ అయి ఉంటుంది, అక్కడ అలా బల్జ్ అయి ఉంటుంది. బ్లడ్లో తిరిగినటువంటి ఫ్యాటు హై డెన్సిటీ, హై డెన్సిటీతో ఉన్నది కాబట్టి అది ఎక్కడ సెల్స్లో వాటిల్లో ఉండిపోకుండా, డెన్సిటీ ఉంది కాబట్టి అది కంప్లీట్గా ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ అతుక్కుపోదు అంత ఈజీగా. అతుక్కున్నా సరే ఇట్ కీప్స్ ఫ్లోయింగ్, అంత కీప్స్ ఫ్లోయింగ్, అది మంచిది. ఓకే, అది చాలా మంచి, అసలు అది ఉండాలి అంటారు. అయితే ఇందులో ఇంకొక లాంగ్వేజ్ లో మాట్లాడితే, ఫ్యాట్ ని డివైడ్ చేయమంటే సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, అండ్ పియుఎఫ్ఏ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇట్లా సో అండ్ సో ఫోర్త్. అందులో సాచురేటెడ్ ఫ్యాట్ మంచిది కాదంట. ఓకే, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో సబ్ వస్తుంది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్సే మీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ ఒకటి ఉన్నది, ఏదో బ్రాండ్, సమ్ ఎక్స్ బ్రాండ్, ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్, నాకు తెలిసినా సరే. చూద్దాం ఒకసారి, ఈ ఇంకొక పిక్ ఉంటుంది ఒకసారి. ఓకే, ఒమేగా, ఒమేగా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పట్లో అందరికీ కూడా, బయాలజీ స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా తెలుసు, బ్రెయిన్ కానీ వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీ రిక్వైర్స్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విచ్ కెన్, మన బాడీలో ఆల్మోస్ట్ పర్ డేకి థౌజండ్స్ ఆఫ్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ అయినా సరే, మనం ఏ ఫుడ్ తిన్నా సరే ఒమేగాని మాత్రం మన బాడీ ప్రొడ్యూస్ చేయలేదు. సో మన బాడీకి ఆహార పదార్థం ఏదో ఒక రూపంలో మన బాడీకి వస్తే, బ్రెయిన్కి కానీ, ఎనర్జెటిక్ కానీ, పీసీఓడికి కానీ ఎనీ ప్రాబ్లం ఉన్నా సరే ఆల్మోస్ట్ ఈ ఒక్క ఒమేగా చేస్తుందని అందరికీ తెలుసు. రీసెర్చ్ పేపర్స్ కూడా చెప్తాయి, చాలా ఉన్నాయి ఇందులో. అసలు ఈ ఒమేగా అనే సప్లిమెంట్ బిజినెస్ చేసుకునే దాదాపుగా 1 lakh crore టర్న్ ఓవర్ అవుతుంది ఒక వరల్డ్ మొత్తం చూసుకుంటే, పెర్ యానం సప్లిమెంట్స్ ద్వారా. అది లైట్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కింద పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఫ్యామిలీలోకి ఒమేగా వస్తుంది. అంటే అది ఇండైరెక్ట్గా లో డెన్సిటీ ఉన్నది. మరి ఇక్కడ లో డెన్సిటీ మన దాంట్లోని ఎల్డిఎల్ కాదు విఎల్డిఎల్ కింద వస్తుంది. అది తప్పు అన్నప్పుడు మరి ఇది ఎలా రైట్ అయింది? సాచురేటెడ్ ఫ్యాట్ తప్పు అన్నప్పుడు కొబ్బరి అండ్ ఇది హై డెన్సిటీ లైపోప్రోటీన్ డెన్సిటీ ఎక్కువ. మరి ఇక్కడ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా డెన్సిటీ బాగా ఎక్కువ సాంద్రత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్ అండ్ నెయ్యి కానీ ఘీ కానీ మనం తీసుకుంటాం కదా, ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాట్ కింద వస్తాయి. ఇవి మంచిది కాదని మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంతా యూనివర్సల్గా చెప్తారు. కానీ అది మరి ఎంతవరకు నిజమో మరి చూడాలి. అది మంచిదే, ఇది మంచిదే. బట్ మనం వాడుతున్న, ఆ యూస్ చేస్తున్నటువంటి ఆయిల్స్ అయితే మంచిది, మంచి కాదు. సెకండ్, అంటే ఒక విధంగా వాళ్ళని ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. ఒక విధంగా ఇది కాదు, ఇంకోటి, ఇంకొక విధంగా వాళ్ళు చెప్పేది కరెక్టే అండి. అంటే ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది లిక్విడ్ పారాఫిన్, ఈ వీడియో అంటే మనము యూస్ చేస్తున్నటువంటి ఆయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎష్యూర్ వెస్టేజ్ ఏదో కంపెనీ,
అందరితో ఉన్న ప్రాబ్లమేనండి. అంటే నాకు ఇది దొరికింది, నేను జస్ట్ ఇది 3-4 ఇయర్స్ బ్యాక్ వీడియో జస్ట్ అలా కంపోజ్ చేసి నేను అట్లా మీ ముందు పెట్టాను. ఆ, ఇందులో చూస్తే మ్యాన్ ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ చూస్తే యూనివర్స్ గారు సార్ స్క్రీన్ షేర్ వేరేది ఉంది. సార్ ఇందులో వీడియో వస్తుందా సార్? ఒకసారి వీడియో రావట్లేదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే సార్. మళ్ళీ స్టాప్ చేసి వీలైతే మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్. అంటే ఈ లోపు నేను చెప్తా. అంటే ఒక ఒక అంటే ఇదంతా మీకు టాపిక్ ఎందుకు చెప్పానంటే ఈ ఒక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవడానికి అండి. మనము వాడుతున్నటువంటి ఇంట్లో మెయిన్గా అన్ని ఆయిల్స్ కానీ ఏదైనా సరే, ఏ ఆయిల్స్ అయినా సరే, అంటే ఆల్మోస్ట్ సన్ఫ్లవర్ కానీ సఫోలా అవనండి, పతంజలి అవనండి, ఎటువంటి ఆయిల్ అయినా సరే ఒకసారి ఈ రేటు సార్ ఇప్పుడు కనిపిస్తుందా సార్? ఇది ఒక హెయిర్ ఆయిల్ అండి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఇది 300 ఎంతో సంథింగ్. ఇది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తీసాను. కాస్ట్ కూడా 200 రూపీస్ ఎంతో ఉంది. నెట్ కంటెంట్ 200 ml. ఇక్కడ ఇగో నేను ఇక్కడ పాజ్ చేస్తాను. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ ఇంగ్రీడియంట్లో లైట్ లిక్విడ్ పారాఫిన్. అంటే నాకు అందుబాటులో, నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదండి. ఒకళ్ళని అనే ముందు మనకి ఎంత అండర్స్టాండింగ్ ఉన్నది, వాళ్ళు అక్కడ క్లియర్గా ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత కూడా మనం అశుద్ధమే కొంటానంటే అది మన విచక్షణ, మనం ఆలోచించుకోవాలి, ఒకళ్ళని అనేది కాదు. పక్కన పెర్ఫ్యూమ్ కూడా ఉన్నది. అసలు వచ్చేసి ఈ షీట్ అంటే ఇది ఇది ఈ లిక్విడ్ పారాఫిన్ అనేది ఈ లిక్విడ్ పారాఫిన్ అనేది ఏంటో మీకు చెప్తాను చూడండి సార్. దీని చెప్పిన తర్వాత మన కుకింగ్ ఆయిల్స్ ఏంటో నేను చెప్తాను. యాక్చువల్గా మన కుకింగ్ ఆయిల్స్ కూడా అండి, ఇప్పుడు మన అంటే కంపెనీస్ నుంచి మనం కొనుక్కుంటున్న సన్ఫ్లవర్, సఫోలా, సన్ డ్రాపు, సఫోలాలో ఇంకా సబ్ బ్రాండ్స్ ఎన్నో చాలా ఉన్నాయి. హార్ట్ హెల్త్, ఈ హెల్త్, ఆ హెల్త్ అన్ని బాగా చేస్తాయి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి, అది మంచిదే కాదా పక్కన వదిలేండి. నేను ప్రాక్టికల్గా అడుగుతాను, దీనికి చదువు ఏం అవసరం లేదు. మనము ఇప్పుడు అటెండ్ అయినట్టు ఒక ఆల్మోస్ట్ 300 మందిలోని ఇందులో సగానికి సగం మంది కన్నా మన చిన్నప్పటి నుంచి ఏదో ఒక టైంలోని ప్రతి ఊర్లోని నువ్వుల నుంచి వస్తున్నామండి. నువ్వులు అంత సమృద్ధిగా పండిస్తున్న కేజీ నూనె దాదాపుగా 350కి లోపలైతే ఇంపాసిబుల్. నా ఏరియాలో 420-400 రూపీస్. డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఉంటే మేబీ 300కి ఎవరు ఇస్తారు. చాలా కష్టం కదండి. మరి ఎంతమంది సన్ఫ్లవర్ సీడ్స్ని చూస్తామండి తరచుగా? చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఆ ప్రొద్దుతిరుగుడు విత్తనాలని ఎప్పుడైనా మనం చూస్తామా? అంత తరచుగా చూస్తామా మనం? అవి ఎక్కువగా సమృద్ధిగా మనకి లభ్యమైతే అంత కాస్ట్ ఉండదు. నేను ఇప్పుడు ఆల్రెడీ కిచెన్లో ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ తీసి ఆల్రెడీ మేము, అంటే ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ఒక రిప్యూటెడ్ షాప్ నుంచి వితౌట్ జిఎస్టీ, వితౌట్ ట్యాక్స్, వితౌట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, వితౌట్ మార్కెటింగ్ ఛార్జెస్, జస్ట్ ప్రాఫిట్ వేసుకొని ఆ డొక్కుకి ఆ 1 లీటర్ దానికి 5 రూపీస్ యాడ్ చేసి ఓన్లీ వాళ్ళంతటి వాళ్ళు మా కళ్ళ ముందే ఆడించి మాకు ఇస్తే 520 రూపీస్ మేము పే చేస్తున్నాండి 1 లీటర్కి. 1 లీటర్కి 520 రూపీస్ పే చేస్తే ఇదిగోండి ఇది ఈ సన్ఫ్లవర్ ఆయిల్. ఇక్కడ ఎంఆర్పి కూడా రాసి పెట్టి ఉంటుందండి. 500 రూపీస్, 480 రూపీస్ అట్లా. 1 లీటర్ 500 రూపాయలు సన్ఫ్లవర్ ఆయిల్ వస్తే పోను 450 రూపీస్ అనుకోండి. పోనీ ఎవరో ఫ్రీగా ఇచ్చారు 400 రూపీస్. మీకు 5 లీటర్ల క్యాన్ 1000 రూపాయలకి ఎక్కడి నుంచి వస్తున్నదండి? వాళ్ళకి భారతరత్న ఏదైనా అవార్డు ఏదైనా ఇచ్చి మీరు హెల్ప్ చేయొచ్చు కదా, అడగొచ్చు కదా వాళ్ళందరినీ. అయ్యా ఇది బిరుదు ఇవ్వండి, ఆ రతన్ టాటా గురించి మర్చిపోండి అని చెప్పి. 2500 రూపాయలు వితౌట్ మార్కెటింగ్ జిఎస్టీ ఏమీ లేకుండానే ఆయిల్ పడుతున్నప్పుడు 1000 రూపీస్కి ఎట్లా వస్తుందండి? ఎందుకు అడగరు? దానికి అలవాటు పడిపోయి ఇంకా, అంటే కప్పని మామూలుగా ఈ డైరెక్ట్ హీట్ స్టవ్ మీద పెడితే ఎగిరిపోతుంది. కానీ అదే మీరు కొంచెం కొంచెం వాటర్లో వేసి దానికి స్లోగా బర్న్ చేస్తే చచ్చిపోతుంది ఆ హీట్కి, కానీ జంప్ చేయదు. దానికి అడాప్ట్ అయిపోతుంది. అంటే మెంటల్గా సబ్కాన్షియస్గా గుంపులో అందరూ అట్లా చేస్తున్నామని చెప్పి ఇది ఎంతవరకు కరెక్ట్ మీ విచక్షణకే వదిలేస్తున్నాను. కొంచెం వీలైతే అది చేంజ్ చేయండి. మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ కాదు, ఎన్ని సప్లిమెంట్స్ కాదు, ఎవరు ఏమీ చేయలేరండి. ఎందుకు అని చెప్తున్నానంటే ఇది మీకు ఎలా అవుతుందంటే ఈ ఆయిల్, అంటే నేను ఓపెన్ ప్లాట్ఫామ్లో ఎన్నో యూట్యూబ్స్ చేయొచ్చు, ఛానల్ ఓపెన్ చేసి
బట్ ఆ నోటీసుల్లో 3 crores 4 crores డిఫమేషన్ కేసు ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీస్ ఒకసారి వేస్తే దాన్ని ఫైట్ చేయడానికి జీవితమే పోతుంది. అంత ఫైట్ చేసే ఓపిక ఎవరికి ఉండదు, అంత దమ్ము కూడా ఎక్కడ ఉండదు. మీకు వచ్చే ఆయిల్స్, మీరు వాడుతున్న ఆయిల్స్ యాక్చువల్లీ కంప్లీట్లీ రిఫైన్డ్ అంటారు, అది పక్కన వదిలేయండి. నేను ఎంతసేపు ఎందుకు వదిలేనంటే ఈ స్లైడ్ ఎవరో ఒకరు కొంతమంది చదువుకుంటారని. బట్ అది డిఫరెంట్ టాపిక్, లిక్విడ్ పారాఫిన్ గురించి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సత్యాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు వాడే ఆయిల్స్ అవి నిజంగా ఆయిల్స్ కాదు. దానికి మీకు వీలైతే ఏదైనా పేరు పెట్టుకొని దయచేసి. దోస్ ఆయిల్స్ ఆర్ నథింగ్ బట్ ఇంజన్స్. యాజ్ ఏ మెకానికల్ ఇంజనీర్ సర్టిఫికేట్, ఇప్పుడు నేను ఏ నావీ మెర్చెంట్ నావీకి వెళ్ళినా సరే ఈజీగా ఐ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ బేసిక్ స్టార్టింగ్. ఆల్మోస్ట్ 5 years గ్యాప్ రావడం వల్ల అయినా సరే 80,000 తక్కువ నాకు ఎక్కడ రాదు. నేను ఆ ప్రొఫెషన్, ఆ అండర్స్టాండింగ్ నాకు ఆయిల్స్ మీద ఉన్న సబ్జెక్ట్ మీకు చెప్తున్నాను. మీరు వాడుతున్న ఆయిల్స్ ఇంజిన్ ఆయిల్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఇది వదిలేను. అందుకే నేను ఇందా నుంచి డైరెక్ట్ ఇదే పాయింట్ మీద వస్తే ఎవ్వరు వినరు, నోబడీ విల్ బిలీవ్ ఇట్. ఇది నిజం. మీరు వాడుతున్నటువంటి ఈ కంపెనీ ఆయిల్స్ అన్ని ఇంజిన్ ఆయిల్స్ రిఫైన్డ్ అనే పేరు పెడతారు. ఆఫ్ కోర్స్ దే ఆర్ రిఫైన్డ్, ఎవరు కాదంటం లేదు, దే ఆర్ రిఫైన్డ్. అవి ప్యూర్ రిఫైన్డ్ ఆయిల్స్. ఇది మీరు సత్యాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మీకు ఇది మీరు నమ్మకపోతే నాకు ఒక 3-4 months మీ టైం తీసుకోండి. ఎప్పుడెప్పుడు ఇండియాలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో అప్పుడప్పుడు ఇమ్మీడియట్గా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మీరు చూసుకోండి. మీకు ఏ రోజైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో ఆ మంత్ కంటిన్యూగా ఉంటాయి గోల్డ్ పెరిగినట్టుగా. మీరు ఆయిల్స్ మీరు ఎప్పుడైతే కొంటారు, పాత స్టాక్ కొంటే నేను చెప్పలేను, కొత్త స్టాక్ కొని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఆ డేట్ తర్వాత తయారైతే మీకు అప్పుడప్పుడు మీరు కొన్న ఆయిల్స్ ప్రైసెస్ బాగా పెరుగుతాయి. 2-3 రూపీస్ క్రూడ్ ఆయిల్ కొంచెం కొంచెం పెరిగితే చెప్పలేం, కానీ ఎక్కువగా పెరిగితే మీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిన ప్రతిసారి మీ వంట నూనె ఆయిల్స్ పెరుగుతూనే ఉంటాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అవి అవి ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఇది బాధాకరం కానీ మీరు ఈ సత్యాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. సపోజ్ క్రూడ్ ఆయిల్ ఈజ్ బేస్డ్ ఆయిల్ అండి, ఇక్కడ ఇక్కడ కూడా అదే ఉంటుంది. లిక్విడ్ పారాఫిన్, ఇక్కడ చదవండి, లిక్విడ్ పారాఫిన్. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఆల్సో నోన్ యాజ్ మినరల్ ఆయిల్. ఎంత తెలివిగా నేమ్ చేశారు, ముద్దుగా పేరు పెట్టుకున్నారు మినరల్ ఆయిల్. మీకు కావాలంటే ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్స్లో టైప్స్ ఉంటాయండి. సింథటిక్ ఆయిల్ కాస్ట్ ఎక్కువ, లీటర్ 1,239 రూపీస్ ఉంటుంది. సింథటిక్, సెమీ సింథటిక్, నార్మల్ మినరల్ ఆయిల్. అందులో బేసెస్ యాడ్ చేస్తారు, అది డిఫరెంట్ కేటగిరీ, అది వదిలేయండి. అక్కడ కూడా మీరు క్యాస్ట్రాల్ కానీ ఏ బ్రాండ్ అయినా సరే మీరు కొనండి, మినరల్ ఆయిల్ అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది. అంటే అది ఇది ఒకటి కాదంటలేదు, ఇంకా ప్యూరిఫై చేసి ఇస్తారు మీకోసం. మినరల్ ఆయిల్ ఈజ్ ఏ హైలీ రిఫైన్డ్ బై ప్రొడక్ట్, బై హైలీ రిఫైన్డ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్కడిది, పెట్రోలియం రిఫైన్మెంట్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై డిస్టిలింగ్. డిస్టిలింగ్ అంటే చెప్తాను, డిస్టిలింగ్ క్రూడ్ ఆయిల్ అండర్ వాక్యూమ్ టు సపరేట్ హెవియర్ హైడ్రోకార్బన్ ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ దెన్ ఫర్దర్ ప్రాసెస్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ అండ్ అచీవ్ ది డిజైర్డ్ క్యారెక్టరిస్టిక్స్. క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, డిస్టిలేషన్, ఫర్దర్ ప్రాసెసింగ్, ఇదంతా ఎట్లా ఉంటుంది అని ఇది నేను ఎన్నోసార్లు ఆ, మా శ్రీరామ్ గారితో కూడా చాలా మంది నాకు తెలిసినంత డిస్కస్ చేశాను. లక్కీగా నాకు జస్ట్ ఈ రోజు సెషన్ ముందే నేను నాకు అనుకోలేదు నాకు ఇది దొరుకుతుంది మీకు ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి. ఈ ఫామ్లో నిజంగా గూగుల్లో కూడా ఇలాగ దొరికేస్తుందని. అంటే టు ప్రూవ్ ఇట్, ఈ కొన్ని ప్రూవ్ చేయడం కష్టం అండి. సెషన్లో 30-40 minutes వచ్చేసి మొత్తం అందరికి అన్ని చెప్పేసేది కొన్ని ఇంపాసిబుల్. అండ్ ఇది ఎట్లా అంటే క్రూడ్ ఆయిల్ని హీట్ చేస్తే ఒక పెద్ద ఛాంబర్ ఉంటుంది, వీళ్ళు చెప్పినట్టు ఆ ఛాంబర్లో కొన్ని కొన్ని బ్రాంచెస్ చెట్టుకున్నట్టుగా అక్కడ ఉంటాయన్నమాట. మీరు ఒక సర్టెన్ టెంపరేచర్స్ కిరోసిన్ ఒక దాంట్లోని కలెక్ట్ అయ్యి మళ్ళీ కూలింగ్ అయ్యి కిరోసిన్ ఫామ్ అవుతుంది. ఇంకా అలా అలా గ్యాసెస్ వెళ్తుంటాయి అనమాట. సర్టైన్ టెంపరేచర్లోని డీజిల్ వస్తుంది, మళ్ళీ సర్టైన్ టెంపరేచర్లో ఇంకా గ్యాస్ వెళ్తే డీజిల్ తర్వాత పెట్రోల్ వస్తుంది, పెట్రోల్ ఇంకా హీట్ చేస్తే ఏవియేషన్ ఫ్యూల్ వస్తుంది. ఈ క్రమంలోని బై ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంటాయి. ఈ బై ప్రొడక్ట్స్ ఏంటంటే వ్యర్థ పదార్థాలు. కరెంట్ కాలిస్తే మీకు ఎలా గ్యాస్ వస్తుందో, ఈ వ్యర్థ పదార్థం ఏంటంటే మన ఇంటికి వాడుకునే గ్యాస్, హెచ్పి గ్యాస్, ఎల్పి గ్యాస్, ఇదంతా ఉంది కదా, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి. అట్లానే ఇంకో ముడి సరుకు రోడ్డు మీద వేసుకునే తార్, అదొకటి. మీరు వ్యాజిలైన్ రాస్తారు, వ్యాజిలైన్ బ్రాండ్ నేమ్, బట్ అందులో చూసినా సరే పెట్రోలియం జెల్లీ అని క్లియర్ కట్ రాసి ఉంటుంది. మరి అది కూడా న్యాచురల్ డెరివేటివ్ అనొచ్చు. మనం పగులు కాట్లకి వాడతాం, వ్యాజిలైన్ లిప్స్గా రాస్తాం. ఓకే, ఏదో ఒక పరంగా మనకు యూజ్ అవుతుంది.
అండ్ మీరు రాసే లిప్స్టిక్స్లో కూడా ఇది ఉంటుంది, అది కాస్మెటిక్స్ తర్వాత ఎప్పుడైనా చూద్దాం అని వదిలేయండి. అండ్ ఇంకొక డెరివేటివ్ ఇట్లాగా ఈ ఆయిల్స్ వస్తాయి అనమాట, మినరల్ ఆయిల్స్ వస్తాయి అనమాట. దీన్ని ఆ, యూస్ చేస్తాం ఏంటి ఇంజిన్స్కి. అందులో ఇంకా 0W40 0W30 అవన్నీ అది వదిలేయండి, అది మెషినరీస్. అది ఆ బేస్ ఆయిల్ ఉంటుంది, ఆ బేస్ ఆయిల్ తీసుకొని ఇంకా బాగా హీట్ చేసి రిఫైన్ చేసి ఏమైనా కొంచెం వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే ఫిల్టరేషన్ చేసేసి మీకు ఇచ్చేస్తారు 120 గోమని. దీన్ని పబ్లిక్గా చెప్తే డాక్టర్ లైసెన్స్ కూడా అందరూ పోతారు, ఎవరు ఉండరు. ఎట్లా లక్షల కోట్ల టర్న్ ఓవర్ ప్రపంచం మొత్తం అవుతుంది, లక్షలు దాటిపోతుంది, బిలియన్స్ అది. Thousands. లక్షల కోట్ల టర్న్ ఓవర్ అంటున్నాను నేను, లక్షల కోట్ల టర్న్ ఓవర్. మనం వచ్చి ఇలా చేస్తే అవ్వదు అంటే అట్లా అని కంపెనీస్ బ్యాడ్ అని కాదండి, మనకి అవేర్నెస్ లేక. మీకు అవేర్నెస్ ఉండి మీరు ఇది కావాలని చెప్పి మనం ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి బిజినెస్ కావాలి, వాళ్ళు అదే ఇస్తారు, కొంచెం ప్రైస్ పెరుగుతుంది అంతే. బట్ చూసుకోండి మరి, మనం గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు మనం అడగం కానీ 500 రూపీస్ పెట్టి ప్యూర్ సఫోలా ఇప్పుడు కొనాలంటే మనసు బాధ ఉంటుంది. లోన్ అప్లై చేస్తేనే ట్రై చేయండి ఒకవేళ వీలైతే 2500 పెట్టి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ఒక వైటమిన్ మీకు చెప్పాను కదండి, వైటమిన్స్ ఏదైనా ఉందంటే, అంటే నేను మిగతా నాకు టైం లేక విటమిన్ బి అనేది మీకు సప్లిమెంట్ ఏది మీరు నమ్మి యూస్ చేసినా యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ ఎనీ ప్రోడక్ట్, నేను దేనికి అడ్వర్టైజ్ చేయటం లేదు. బట్ స్టిల్ ఈ సార్ వాళ్ళు వీళ్ళందరూ న్యూట్రిలేట్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని యూస్ చేస్తున్నారు కాబట్టి ఐ హ్యావ్ గ్రాటిట్యూడ్. నేను అందుకే ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాను, మీ ముందు వచ్చి నేను ఇలా చెప్పడానికి. నిజంగా టు బి ఫ్రాంక్, నమ్మినా నమ్మకపోయినా నా కొడుకు ఈరోజు 7 ఇయర్స్ కొడుకు ఎటువంటి అంగవైకల్యం లేకుండా జస్ట్ నా కళ్ళ నీరు రావట్లేదు అంతే, బతుకున్నాడంటే ప్రోటీన్ దయ. నేను నిజంగా చెప్తాను, న్యూట్రిలేట్ దయ. అంటే నా ప్రొఫెషన్లో అక్కడ ఒక సిచ్యువేషన్లోని కొచ్చిన్ పోస్టింగ్లో ఉన్నప్పుడు నేను ఆర్గ్యుమెంట్ సుపీరియర్ ఆఫీస్తో ఆల్టర్కేషన్స్ అవడం వల్ల నా ప్రొఫెషన్కి బాగా ప్రాబ్లం వచ్చినప్పుడు మెంటల్ టెన్షన్ వల్ల ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ 6 మంత్లో 5th మంత్ ఎండింగ్ మిడ్లోని బేబీ గ్రోత్ ఈజ్ కంప్లీట్ జీరో. అండ్ వీ వర్ టోల్డ్ బై నావీ హాస్పిటల్కి ఏ టైంలో ఏమైనా అవ్వచ్చు, బేబీ గ్రోత్ అయితే మేము కన్ఫర్మ్ చెప్పలేము, డిఫెక్ట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మేము ఏమీ వాడలేదు, నో సప్లిమెంటేషన్, నథింగ్. ఆ టైంలో నేను న్యూక్లియర్ ప్రొడక్ట్స్ ఏమీ వాడలేదు, జీరో. అప్పుడు మదర్ వాడుతుండేవారు, నేను అంతగా పట్టించుకునేవాడిని కాదు. ఆల్దో ఐ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ 3 times అండ్ దాదాపు 5 to 6 times అనమాట కంటిన్యూస్గా. ఎవ్రీ 2-3 అవర్స్కి ప్రోటీన్ పౌడర్ కంటిన్యూస్గా న్యూట్రిలైట్ వాడుతుండేవాళ్ళు. అండ్ రిజల్ట్ ఈస్ ఫెంటాబులస్. అంటే మా అబ్బాయి ఇప్పుడు ఎవరెవరికి తెలుసో వాళ్ళకి తెలుసు తన ఎనర్జీ లెవెల్స్ ఏంటనేది. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మేము మై మదర్కి కూడా ఈ విటమిన్, నేను ఈ న్యూట్రిలేట్ విటమిన్ బి అయితే నేను చేస్తాను. ఇది కాకుండా ఇంకేదైనా ఇంక మంచిది ఉందంటే నాకు టైం లేక మీకు స్లైడ్స్ పెట్టడం మర్చిపోయాను ఓవర్లుక్లో. డాక్టర్ ఎరిక్ బెర్క్, మోస్ట్ ఫేమస్ అండి, ఈఆర్ఐసి బిఆర్జి, యూట్యూబ్లో కూడా వీడియోస్ వస్తాయి. తన వీడియోస్ వచ్చిన ఏ రోజు తను సప్లిమెంట్ బిజినెస్ చేస్తున్నానని ఏ రోజు ఎవరికి చెప్పలేదు, కానీ కింద లింక్స్ పెట్టుకుంటారు. అది ఓన్లీ విటమిన్ బి12 ఒక్కటే 1000 రూపీస్ మీకు ఉంటుంది, డైలీ 6 తీసుకోవాలి. ప్యూరెస్ట్ ఫామ్, ది ప్యూరెస్ట్ ఫామ్. ఓన్లీ విటమిన్ బి12 అంటే విటమిన్ బిలోనే సబ్ క్లాసెస్ బి1 బి2 బి3 బి5 బి7 బి9 ఇవన్నీ మీరు తీసుకుంటే అలాంటివి చూసుకోండి, ఒక 8000 ఓన్లీ విటమిన్ బికే పెట్టుకోవాలి. మిగతా సప్లిమెంట్స్ మిగతా ఎక్కువ. అలాంటప్పుడు మరి బంగారం స్కీమ్లు ఇంకేం కట్టాల్సిన అవసరం లేదు. అది కూడా ఓకే, నేను సజెస్ట్ చేస్తాను. అండ్ బట్ అది ఒక్కటి ఉండి హోల్, యాజ్ ఏ హోల్ ఉంటే బాగుంటుంది. ఈ వైటమిన్ బి కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెట్టింది, ఇందులో డైలీ నీడ్స్ మీకు కంప్లీట్గా అవుతాయి. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మల్టీ వైటమిన్ తీసుకున్నా సరే అందులో కూడా వైటమిన్ బి ఉండాలి. మల్టీ వైటమిన్, విటమిన్స్ అండ్ మినరల్స్, వైటమిన్ ఏ బి సి డి ఈ అన్నీ ఉంటాయి, మినరల్స్ కూడా ఉంటాయి. బట్ నేను ఓన్లీ వైటమిన్ అంటే బేసిక్, అసలు మనిషికి ఏం కావాలి అంటే, ఇక్కడ చాలా మంది న్యూట్రిలైట్లో ప్రోటీన్ డైలీ ఒమేగా అంటారు. నో, ఐ వుడ్ సే ప్రోటీన్ అండ్ వైటమిన్ బి, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. ఎందుకంటే మన బాడీలో ఎంత మంచి ఫ్యాట్ తీసుకున్నా, అంటే ఇప్పుడు మీరు తీసుకున్న ఆయిల్తో వచ్చినటువంటి ఫ్యాట్ని దాన్ని మరి ఏమనాలో తెలియక మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇష్టం లేక నేను ఫ్యాట్ అనటం లేదు, ఫ్యాట్ అనేస్తున్నాను ఇంకో వర్డ్ యూజ్ చేయకుండా. నిజంగా బాడీలో ఫ్యాట్ అంటూ ఉంటే ఆ ఫ్యాట్ నుంచి ఎనర్జీ కావాలి అంటే వైటమిన్ బి6 బి5 బి12 అండ్ బి1 బి2 మొత్తం హోల్, యాజ్ ఏ హోల్ వైటమిన్ బి
వైటమిన్ బికి యాక్చువల్లీ డెమో కూడా ఉంది, విచ్ ఐ డోంట్ వాంట్ టు షో. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అది కాదు, మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ డెమోస్ చేసి ఈ ప్రోడక్ట్ మంచిది కొనండి అని చెప్పడానికి కాదు. వైటమిన్ బి కూడా డెమో ఉంది, వదిలేయండి. అండ్ వైటమిన్ బికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే అంటే అది ఒక మంటని పుట్టించే తత్వం అన్నమాట. అంటే ఇండైరెక్ట్ గా మంట కనిపించకపోయినా సరే అది బర్న్ చేసే తత్వాన్ని దాన్ని కలిగి ఉంటుంది అనమాట. తిన్న ఫుడ్ ని దేనైనా సరే ఆ విధంగా అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంక్లూడింగ్ అది వాటర్ సాల్యుబుల్ అయినా సరే వైటమిన్ బి ఫ్యాట్లోని మనం తీసుకున్న ఫ్యాట్ నుంచి ఎనర్జీ తయారు చేసి రెడీగా ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన బాడీ మొత్తానికి ఎనర్జీ క్యారీ చేస్తూ, అది వైటమిన్ బి5 పని. అది తీసుకువెళ్ళి ఏ ఆర్గాన్స్ కావాలో బాడీ మొత్తానికి ఎనర్జీ సప్లై చేయాల్సిన పని వైటమిన్ బి5ది, వాట్ ఎవర్ ఆ క్లాస్ది వైటమిన్ బిది. సో ఫ్యాట్ బాడీలోని తయారయ్యి మెల్ట్ అవ్వాలి, అది మెల్ట్ అవ్వాలి, ఎనర్జీ రూపంలో మారాలి, లేదా బయటికి ఎక్స్క్రీట్ అయిపోవాలి, మీ లివర్ ఫంక్షన్ చేయాలి, ఎనీథింగ్. మిల్క్ టిసిల్ కూడా వైటమిన్ బి ఉంటుంది. వితౌట్ వైటమిన్ బి మిల్క్ టిసిల్ క్యాంట్ వర్క్. అది లివర్ గురించేగా. సో ఎనీథింగ్ బాడీలో ఏ కెమికల్ రియాక్షన్స్ కైనా ఏం చేయాలన్నా సరే వైటమిన్ బి అనేది బాడీ తనంత తను సింథసిస్ చేయలేదు. సింథసిస్ చేయలేని వాటిల్నే వైటమిన్స్, వైటల్, విచ్ ఈస్ వైటల్ ఫర్ అవర్ హెల్త్, అందుకే వైటమిన్స్. సో ఇది మనకి ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి రావాల్సిందే. ఎక్స్టర్నల్ సోర్స్ ఇప్పుడున్న దైనందిక జీవితంలో రావడం అనేది ఇంపాసిబుల్. మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్స్. అందుకే ఒకవేళ వైటమిన్ బి డెఫిషియన్సీ లేదని మీరంతటి మీరు వాదించుకుంటే, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా తెలుసు నాకు గ్యాస్ ఉందో ఫామ్ అవుతుందో లేదో, నేను తిన్న ఫుడ్ కొంచెం ఎక్కువైనా సరే అరుగుతుందో లేదో. ఇఫ్ ఐ హ్యావ్, ఎవ్రీబడి హ్యావ్. డైజెషన్ అంత ఈజీగా అవ్వదండి, కడుపు అంతా పట్టేసినట్టు ఉంటుంది. మీరు ప్యూర్ ప్రాపర్ సప్లిమెంట్. నా మదర్కి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఐ విష్ షీ హాజ్ నాట్ అటెండెడ్ దిస్ సెషన్. తనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చినా మేము తనకి మైల్డ్ స్ట్రోక్ అని చెప్పలేదు. లెఫ్ట్ హ్యాండ్ మొత్తం అంతా ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ పెరాలసిస్ స్ట్రోక్లో, తన హ్యాండ్ అంతా వీక్ అయిపోయి, అంటే ఫోల్డ్ చేయలేక, గ్రిప్ లేక, పట్టుకోలేక, నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇలాగ అనిపిస్తుంది. తనంతటి తనే వైటమిన్ బి అని చెప్పి, ఎందుకు మీకు ఎలా తెలుసమ్మా వైటమిన్ బి కావాలని? షీ యూజెస్ ఆల్ సప్లిమెంట్స్, ఒమేగా, ఎవ్రీథింగ్. అయినా ఇదే ఎందుకమ్మా స్పెసిఫై చేస్తున్నారంటే, నాకు ఇది తీసుకుంటేనే చాలా బాగా పనిచేస్తుంది, నాకు అర్జెంటుగా అది ఆర్డర్ ప్లేస్ చేయంటే, నేను రియల్లీ షాక్డ్. ఇంత మైక్రో అంటే నాలెడ్జ్ ఉండడం వేరు, అండ్ ఫీల్ అవటం సబ్జెక్ట్ ఈజ్ వేరండి. అంటే ఇంకా టైం ఉంటే ఐ కెన్ స్పీక్ ఆన్ అవర్స్. ఇందులోనే డెప్త్ చెప్పమంటే, ఇప్పుడు ఇందులో వైటమిన్ బి ఉంది అనుకోండి సపోజ్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఉన్న వైటమిన్ బి సైనోకోబాలమైన్, అక్కడ బ్రాకెట్లో రాసిపెట్టి కూడా ఉంది. బట్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలిగే వైటమిన్ బి, అంటే నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు, ఇప్పుడు మీకు కాంట్రడిక్టరీ, మీకు నచ్చకపోవచ్చు, బట్ యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ వైటమిన్ బిలో ఉన్న సైనోకోబాలమైన్ అనేది బాడీ డైరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. కానీ మనకు కావాల్సిన వైటమిన్ బి అదే లేనప్పుడు, అబ్జర్వ్ చేయనప్పుడు వేస్ట్ అనుకోవద్దు. అదే అంటున్నాను, కొంచెం టైం పెట్టి నేర్చుకుంటే ఒకసారి, వన్స్ ఫర్ ఆల్, ఎవ్రీథింగ్ యూ విల్ అండర్స్టాండ్. ఎవరు ఏదో చెప్పారు అది బాగుంది, 2000 3000 అది కాస్ట్లీ అని చెప్పి అలా వెళ్ళిపోతే పిల్లల లైఫ్ పోతుంది, మనము పోతాం. మన బాడీకి అబ్జర్వ్ అయ్యే ఫామ్ మెథైల్ కోబాలమైన్, అండ్ ఇంకో ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో ఉంటేనే బాడీ అబ్జర్వ్ అవుతుంది సైనికోబాలమైన్. బట్ సైనికోబాలమైన్లో సైనైడ్ అనేది ఉంటుంది. బట్ డోంట్ వెరీ, మిథైల కోబాల్మిన్ ఇది ఇది యాక్చువల్గా సింథటిక్, కొంచెం సింథటిక్, బట్ అబ్జార్బ్. ఇదే మీకు ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నానంటే, మీరు ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో చూస్తే, నేను ఇక్కడ కర్సర్ పెట్టాను చూడండి, కర్సర్ పక్కన ఎన్హాన్స్డ్ ఈస్ట్ ప్రిమిక్స్ అని ఉంటుంది 42%. ఎన్హాన్స్డ్ ఈస్ట్ చేసినంత వైటమిన్ బి ఫార్మేషన్ని ఇంకా ఏ ఆర్గానిజం చేయలేదు. మనకు కూడా అంత ఈజీగా అబ్జర్వ్ అవడం, అంత బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఈస్ట్కి ఈ సింథటిక్ వైటమిన్ మినరల్స్, సారీ, ఈ వైటమిన్ బిని సింథటిక్ ఫామ్లో అబ్జర్వ్ చేసిన అది తినేసి ఇది ఈ ఫామ్లో ఇస్తుంది. దాన్ని కన్వర్ట్ చేసి వైటమిన్ బిలో ఉంటుంది. అంటే అది ఎలా వస్తుంది అంటే, నేను అది వర్డ్ యూజ్ చేయడం తెలుసుకోలేదు, మళ్ళీ మీకు నచ్చకపోవచ్చు. అందుకనే సంథింగ్ లైక్, ఇప్పుడు తేనె ఉన్నది అనుకో, హనీ, బీ, మనకి హనీ ఎట్లా ఇస్తుంది అంటే, అది దానికి చేతులు ఏమి ఉండవండి, అది వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చి వామిట్ చేస్తుంది. దాన్ని వామిటింగ్ తీగి ఉంటుంది కాబట్టి మనం దాన్ని వామిట్ అన్నాము, హనీ అంటాము. సరే అదే వదిలేయండి. సేమ్ ఇక్కడ కూడా ఈ వైటమిన్ బి చాలా బెస్ట్. అట్ ది సేమ్ టైం అది ఇక్కడ యూనివర్సిటీలోనే ఒకటి ఉంటుందండి, అది నార్మల్గా మీకు బయట ఎక్కడ ఉండదు. ఇదిగోండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కిందనే ఒక యూనివర్సిటీలో ఉంటుంది, ది మోస్ట్ ఇంపార్టెంట్
అంటే మీరు మల్టీ వైటమిన్ న్యూట్రిలేట్ కాదు ఏదైనా వాడుకోండి, అందులో మీకు డైరెక్ట్గా ఈస్ట్ ప్రీమిక్స్ లేనప్పుడు ఇనోసిటీల్ అనేది ఉండదు. ఇనోసిటీల్ అనేది ఉంటే లేనప్పుడు ఆ వైటమిన్ బి యూజ్లెస్. మీకు ఈ వైటమిన్స్ అన్ని బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే ఇనోసిటోల్ న్యూరో ట్రాన్స్మిటర్కి నర్వ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎంత తక్కువైనా సరే రియల్లీ అది మెన్షన్ కూడా చేశారు. అంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ 2020 మీరు ఫోన్ పెద్ద లిస్ట్ అది, అంతా మీకు విరక్తి పుట్టించడానికి తెలుసుకోలేదు, అందుకే నేను ఫాస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. వన్ ఆఫ్ ది ఫ్యూ బ్రాండ్స్ అండి ప్రతి సప్లిమెంట్ అంటే ఇంగ్రీడియంట్ కి మెన్షన్ చేసి మరీ పెడతారు. చాలా మంది అలా పెట్టరు, మెన్షన్ చేయరు, ఎందుకంటే ఇది యాడ్ చేయరు కాబట్టి. ఆ, మా మదర్కి పెట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి ఐఎమ్ రియల్లీ షెల్ షాక్డ్. అంటే ఎందుకంటే ఉమ్, ఇక్కడ ఉన్న వైటమిన్ బి 12 2.2 మైక్రో సెంటీగ్రామ్స్ మీరు ingredients లో చూస్తే, అంటే ఒక క్యాప్సూల్లో ఉండేది. ఒక మైక్రో సెంటీగ్రామ్ అంటే ఒక గ్రాముకి 10 మిల్లీగ్రాములు. 10 మిల్లీగ్రాముల్లోని 1 మిల్లీగ్రాముని తీసుకొని 1000 భాగాలు చేస్తే మైక్రో సెంటీగ్రామ్. జస్ట్ 2.2 మైక్రో సెంటీగ్రామ్ అండి. అండ్ అది సైనోకోబాలమిన్, అంటే కోబాల్ట్ని సైనైడ్తో రియాక్షన్ చేసి సైనోకోబాలమిన్ ఫార్మాట్ వస్తుంది. ఇంకా డెప్త్కి వెళ్ళట్లేదు, వదిలేయండి, అది చెప్పాలని చెప్పగలను. బట్ స్టిల్ మన బాడీలోకి 5 మిల్లీగ్రామ్స్, 10 మిల్లీగ్రామ్స్, 15 మిల్లీగ్రామ్స్ ఆఫ్ సైనైడ్ వస్తేనే మన బాడీ, జస్ట్ మిల్లీగ్రామ్స్లో అంటున్నాను, అప్పుడు టాక్సిక్ అవుతుంది. మనం మరి ఇంకో ఆప్షన్ అనేది లేదు. మిథైలోకోబాల్మిన్ ఫార్మాట్లో ఇవ్వచ్చు, ఈస్ట్ ఆ ఫార్మాట్లోనే యాక్చువల్గా తయారు చేసి రెడీగా ఉంచుతుంది. బట్ స్టిల్ దే కన్వర్ట్ ఈ న్యూట్రిలేట్ కాదు, కొన్ని సప్లిమెంట్స్, మంచి సప్లిమెంట్స్ సైనోకోబాల్మిన్ ఫార్మాట్లో ఎందుకు చేస్తారంటే దానంతట అది డిసింటిగ్రేట్ అయిపోతుంది అనమాట, ఆఫ్ లైఫ్ పీరియడ్ టైప్ అనమాట. అంటే న్యూక్లియర్ రియాక్ట్, అది వదిలేను పక్కకి. అంటే అది అలా కనుమరుగైపోతుంటుంది అనమాట, ఎవాపరేషన్ అనమాట. అది సప్లిమెంట్ తయారు చేసే టైంలోనే ఆ హీట్కి సప్లిమెంట్ తయారు మ్యానుఫ్యాక్చర్ అవుతున్న టైంకే అది క్యాప్సూల్తో ఫార్మాట్ వచ్చేసరికి అది డిసింటిగ్రేట్ అయిపోతుంది, కరిగిపోతుంది అనమాట. అంటే ఐస్ క్యూబ్ని అలా 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 మారిస్తే అలా కరిగిపోతుంది. సో అలా కరగనివ్వకుండా దానికి స్టేబుల్ చేయడానికి ఈ ఫార్మాట్లో మారుస్తారు. బాడీలోకి వెళ్ళగానే ఇమీడియట్గా అది మెథైల్ కోబాల్మిన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి వర్క్ చేస్తుంది. ఇంత కాన్ఫిడెంట్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఐ హావ్ సీన్ ది రిజల్ట్స్. అండ్ మీరు ఒక టాబ్లెట్ అని వేసుకుంటే మీకు ఎంత గ్యాస్ ఉన్నా అరగకపోయినా సరే, అఫ్ కోర్స్ ఎంత మంచి సప్లిమెంటేషన్ తీసుకున్నా కొన్ని తప్పులు చేయడం వల్ల మొత్తం పోతుంది. సంథింగ్ లైక్ మీరు పెప్సీ, కోకోకోలా, థమ్స్అప్ ఈ కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, అది ఎంత హైలీ, ఆ టాపిక్ అది డిఫరెంట్ టాపిక్ అండి, అది వదిలేయండి. బట్ దే ఆర్ కార్సినోజెనిక్ అండి, క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. దానికన్నా హార్డ్ డ్రింక్ ఈజ్ 10 times బెటర్ దాన్ కూల్ డ్రింక్. హార్డ్ డ్రింక్ అంటే మీకు తెలుసు ఏ డ్రింకో, అంటే ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్ ఇట్, కానీ ఇది అంత వరస్ట్ కూల్ డ్రింక్ అనేది. అది బ్లడ్లో కరి మెల్ట్ అవుతుంది, బ్లడ్లో మూవ్ అవుతుంటుంది, బట్ బాడీ కెనాట్ అబ్జార్బ్ ఇట్. సో అది కంప్లీట్గా ఈ వైటమిన్ బి ఏదైతే ఉందో మొత్తం అది వాటర్ సాల్యుబుల్ కదా, ఎంత మంచి న్యూట్రిషన్ మీరు తీసుకున్నా యూరిన్ ద్వారా కంప్లీట్గా ఎక్స్క్రీట్ చేసి బయట పారేస్తుంది. ఇంకా అది యూజ్లెస్ అనమాట. సో ఇవన్నీ మీరు ఇలాంటివన్నీ కొంచెం ఎప్పటికప్పుడు మీరు అటెండ్ అవుతూ, ఇంకా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఒక సపోజ్ అట్లనే ఒమేగా అని ఉన్నది అనుకోండి, సపోజ్ ఓకే, పోనీ ఈ స్లైడ్ చూద్దామండి. ఇది యాక్చువల్గా న్యూట్రిలా అని పతంజలి ఇది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పతంజలి. అంటే ముందు ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా మీరు తెలుసుకోవాలి సబ్జెక్ట్ నేను చెప్తున్నా. ఇది యాక్చువల్గా ఒక డయాబెటిక్ పేషెంట్స్కి అండి ఇది న్యూట్రిలా అనే పేరు పెట్టి పతంజలి అడ్వర్టైజ్ చేస్తుంది, మార్కెటింగ్. నో షుగర్ అని ఇందులో ఉంటుంది. ఇందులో ఇంకా యాక్చువల్గా ఉంటుంది నో కలర్, నో ప్రిజర్వేటివ్స్, ఓకే, అండ్ నో కలర్స్ అని ఉంటుంది, ఓకే, బట్ నో ఫ్లేవర్ అని చెప్పి ఇది. అండ్ ఇక్కడ చూడండి ఇంగ్రీడియంట్స్లో ఫ్రక్టో హాలిగోసాకరైడ్స్, ఇది మంచిది, ఇది ప్రీబయోటిక్ కైండ్ ఆఫ్, అంటే తర్వాత చెప్తాను. అయోలిక్ యాసిడ్, సన్ఫ్లవర్ ఆయిల్స్, స్టెబిలైజర్ 414, కెసినేట్స్, హైడ్రో వే పెప్టైడ్ మంచిది, డైల్యూట్ మాల్ ప్రొటెక్షన్, ఓకే, ఎమిల్సిఫైర్ 322. ఇదేంటంటే ఎమిల్సిఫైర్ ఇది 322 టోకోఫిరాల్ వస్తుంది అనమాట. ఇది ఫ్యాట్, విటమిన్ ఈ కైండ్ ఆఫ్ ఫ్యాట్. ఇది యాంటీ కేకింగ్ ఏజెంట్ 551 అంటే సిలికాన్ డయాక్సైడ్ అండి. అంటే సిలికాన్ డయాక్సైడ్ అంటే మట్టిని సిలికాన్ తీసుకుని హీట్ 1000 degrees 810 degrees కంప్లీట్గా. ఇది యాక్చువల్గా ఏ సప్లిమెంట్ కంపెనీ చేయదు, ఒక వెండర్స్ బయట వాళ్ళు చేసుకుంటారు, అందరూ వచ్చి కొనుక్కుంటారు. ఇందులో కూడా చాలా ఫార్మ్స్ ఉన్నాయి,
ఈ యాంటీ కేకింగ్ ఏజెంట్. దీన్ని అందరూ చాలా మంది చూసినప్పుడు కెమికల్ అనుకుంటారు. సిలికాన్ డైఆక్సైడ్ అనేది ఇది లేకుండా సప్లిమెంట్ ఇండస్ట్రీ కాదు, ఏదైనా సరే టాబ్లెట్ ఫామ్ ఏదైనా సరే మంచి క్వాలిటీ ఇవ్వాలంటే మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే అది బెల్ట్కి అతుక్కుపోయి ఉండిపోతుంటాయి అన్నమాట ఈ పౌడర్స్ ఇవన్నీ. సో అతుక్కొనివ్వకుండా మన బాడీకి కూడా ఎఫెక్ట్ అవ్వనివ్వకుండా అండ్ ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయనివ్వకుండా అట్లా వచ్చి అక్కడ ఉండాలన్నమాట. సో మట్టి నుంచి అది వచ్చి ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. శ్రీకృష్ణుడు కూడా ఎంతెంత మట్టి తినేవాడు. సో అదేం కాదు, వర్రీ అవ్వద్దు, ఇది మంచిదే. అండ్ మినరల్ ప్రీమిక్స్ ఇదంతా ఓకే. ఫెర్రస్, ఫ్యూమరేట్, మ్యాంగనీస్ ఓకే, అబ్జర్వ్ అయితే అవుతాయి, లేకపోతే లేదు. మాలిబ్డినం, క్రోమినింగ్ ఇవన్నీ మినరల్స్ బాడీకి కావాలి. ఎక్స్ట్రాక్టెడ్ కోకమ్ పౌడర్ ఇదంతా ఓకే, అంతా మంచివన్నీ యాడ్ చేశారు. విటమిన్ B3 ప్రీమిక్స్ కూడా ఉన్నది. బయోఫెర్మెంటెడ్, ఇక్కడ B12 ఇందులో బయోఫెర్మెంటెడ్ అంటే ఈస్ట్ ద్వారా వచ్చిందే, ఈస్ట్ ద్వారా ఫెర్మెంటేషన్ ద్వారా వచ్చింది. వెరీ గుడ్, సింథటిక్ కాదు. ఈవెన్ విటమిన్ B12 కూడా బయోఫెర్మెంటెడ్ ఫామ్లో ఉంది, అది కూడా ఓకే. స్వీట్నర్, ఇప్పుడు ఇక్కడ గేమ్ వస్తుందండి. ఇక్కడ ఇక్కడ స్వీట్ అంటే ఇచ్చేది ఎవరికండి? డయాబెటిక్ పేషెంట్, ఇంకా వెయిట్ లాస్ కూడా కాదు. ఇందులో ఉన్న యాక్చువల్గా మీరు ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ఆ, వేరే సప్లిమెంట్స్లో కూడా ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, ఈ న్యూట్రిలైట్ డెలిషియస్ షేక్ మిక్స్లో కానీ ఎందులోనైనా సరే ఇవే. కానీ ఇది వెయిట్ లాస్ కింద ఏ విధంగా ఇస్తారు ఇక్కడ? 190 ml, ఇక్కడ డైరెక్షన్స్ ఫర్ యూజ్ 190 ml ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ వాటర్లో 50 grams తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఇందులో వేరే దాంట్లో రాసి పెట్టున్నారు, ఆ పేజ్ నేను పెట్టలేదు. మీల్ రీప్లేస్మెంట్గా రోజుకి 2 సార్లు ఇది వేసుకోవచ్చు అని, అంటే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది అని. ఓకే, యాక్సెప్టెడ్. ఇక్కడ B12 అయిపోయింది, నా కర్సర్ ఫాలో అవ్వండి. స్వీట్నర్ INS 950 అండ్ 955. మిగతావన్నీ ఆల్ఫా లినోక్ యాసిడ్, రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్, సినమిన్ ఓకే, మొత్తం అంతా ఓకే, నేనేం కాదంటలేదు. అండ్ ఈ ఒకసారి INS 955 అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ పేజ్లో పెట్టాను, మీరు చదువుకోవాలనుకున్న వాళ్ళు మీరు చదువుకోండి. నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎంత తెలివితేటలు అంటే అందులో మీరు ఎక్కడికైనా ఇప్పుడు వెళ్ళి మీరు చూస్తే అది న్యూట్రల్, అది డయాబెటిక్ పేషెంట్కి ఇచ్చింది, నో షుగర్ యాడెడ్. నో షుగర్ యాడెడ్ కరెక్టే, కానీ సో స్మార్ట్ మార్కెటింగ్ అంటే ఈ జిమ్మిక్స్ పడకుండా మీరు చూసుకోవాలండి, ఈ అవేర్నెస్ మీకు ఉండాలి. అంటే ఫినామినల్, మిమ్మల్ని ఎవరేం చేయలేరు. ఆ, ఈ షుక్కర్లోజు ఎట్లా తయారు చేస్తారంటే షుగర్ని తీసుకొని, ఏ షుగరు మన పాతకాలంలో ఉండే షుగర్ కాదు, ఆ టైంలో కూడా ఎక్కువ షుగర్ వాడేది, అది బ్రౌన్ కలర్లో ఉండేది, అది అద్భుతం. ఆ ఆ కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే ఎనర్జీ అది వేరు, అది కిక్ ఇస్తుంది. నాటుసారా ఇచ్చినట్టు వెంట వెంటనే భలే ఉంటుంది. ఇప్పుడున్న షుగర్, ఇప్పుడున్న పనికిమాలిన రిఫైన్డ్ షుగర్, ఆ ప్రాసెస్ ఎలాగో అంటే అది వేరే టాపిక్, అది వేస్ట్ అని అందరికీ తెలుసు కాబట్టి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. అది దానికి అల్యూమినియం కెమికల్ రియాక్షన్స్ అన్నీ అయ్యి అల్యూమినియం కూడా అతుక్కొని ఉంటుంది. అల్యూమినియం ఇది మంచిది కాదు. అఫ్ కోర్స్ మనం అల్యూమినియం ప్లేట్లు, పాత్రలు అందులోనే తిని బతుకుతున్నాము, అది వేరే విషయం అండి. దాన్ని మనం ఏంటి హెయిర్ అమ్ముకుంటే ఏంటిది సిల్వర్ సామాన్లు అని చెప్పి బయట అమ్ముతారు, మరి అలాంటప్పుడు బంగారం షాప్కి వెళ్ళి సిల్వర్ ఎందుకు కొనుక్కోవడం అండి? ఆ సిల్వర్ కొనుక్కోవచ్చు కదా. అవన్నీ అల్యూమినియం బేస్డ్, డిఫరెంట్ టాపిక్ వదిలేండి, అవన్నీ యూజ్లెస్ టాపిక్. పాయింట్, షుగర్ని క్లోరిన్ వరస్ట్ ఫామ్, అంటే అది ఒక, అంటే దేన్నైనా కొరకాలి అంటే సల్ఫ్రిక్ యాసిడ్, క్లోరిన్, ఫ్లోరిన్ హైలీ డేంజరస్ అండి. ఆక్సిజన్, ఈ క్లోరిన్ మీద ఎక్కడైనా రియాక్ట్ చేయండి, ఇమీడియట్గా తుప్పట్టేస్తుంటుంది ఏదైనా సరే, మంచి స్టీల్ అయినా సరే, అంత డేంజర్ క్లోరిన్ అనేది. ఓకే, ఆ క్లోరిన్లోని ఇంకా కెమికల్ రియాక్షన్స్ యాడ్ చేసి అప్పుడు ఆ క్లోరిన్లో దీన్ని కలిపి వేరే బేస్ ఉంటుంది అనమాట. అంటే క్లోరిన్ యాడ్ చేస్తారు, బేస్ ఏమో అంటే వాటర్ అనేది బేస్ ఉండేటట్టు మనం ఆయిల్ బేస్ చేసుకొని వంట ఎలా వండుతామో ఇక్కడ, ఇక్కడ బేస్ ఏంటంటే సల్ఫ్రిక్ యాసిడ్ అనుకుంటే, ఇది వచ్చి ఆ బేస్లోని క్లోరిన్ అండ్ ఈ షుగర్ని యాడ్ చేస్తారు, కంప్లీట్గా రియాక్ట్ అయిపోతుంది. ఇది రియాక్ట్ అయిపోయి బాగా స్వీట్గా, బాగా హీట్ చేసిన తర్వాత స్వీట్గా ఉంటుంది అనమాట. మరి ఆ ఫామ్ మనకు వస్తుంది, అది ఎంతవరకు దాన్ని షుగర్ అంటం లేదు, ఇప్పుడు అది వేరే పేరు, మరి ఆ పేరుని షుక్రలోజ్ అంట. ఇవ్వండి ఇక్కడ, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ షుక్రలోజ్, ఇట్ ఈస్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్. ఆఫ్ కోర్స్ షుగర్ న్యాచురల్ ఫామ్ అయినా సరే తయారై వచ్చేది ఫైనల్ ప్రోడక్ట్ ఆర్టిఫిషియల్ స్వీటర్, ప్రొడ్యూస్ త్రూ ఏ మల్టీ స్టెప్ కెమికల్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ది క్లోరినేషన్ ఆఫ్ సుక్రోజ్. టేబుల్ షుగర్ని, అంటే మన పేరుని ముద్దుగా ఈ కెమిస్ట్రీ వాళ్ళు H2O వాటర్ని ఎలా అంటాం, H2O హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎట్లా అంటాం, ఐరన్ని ఫెర్రస్ అని ఎట్లా అంటాం, గోల్డ్ని ఆరం అని మనం ఎట్లా అంటాం కెమిస్ట్రీలో,
అలా దొంగ పేర్లు ఇక్కడ కూడా పెట్టుకొని సుక్రోజ్ అని పెట్టారు. స్పెసిఫికల్లీ 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఈ బ్లా 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 కాంపౌండ్ ఇదంతా వదిలేయండి. ప్యూరిఫికేషన్ ఫార్ములేషన్స్ కింద చూడండి. సుక్రోజ్ ఈ సిగ్నిఫికెంట్లీ స్వీటర్ దాన్ షుగర్. ఎంత? అప్రాక్సిమేట్లీ 600 times స్వీటర్ దాన్ సుక్రోజ్. సుక్రోజ్ అంటే అదే షుగర్. మామూలు వాడే షుగర్ కన్నా 600 times ఎక్కువ. అంటే ఇప్పుడు ఎంత షుగర్ వేయాల్సింది ఇంత వేస్తామంటారు. ఓకే, అంత వేసినా సరే అది షుగరే కదా బాస్. దాని బదులు నార్మల్ షుగర్ వేయచ్చు కదయ్యా. ఏదో కెమికల్ కలిపేసి నాకు పాలు ఇచ్చే కన్నా వాటర్ కలిపేసి ఇస్తే నాకు సరిపోయింది కదా పాలకి. దానికి కెమికల్ యాడ్ చేసి ఉన్న ఆరోగ్యం. అసలుకే నేను పేషెంట్ని అంటే ఇప్పుడు ఎనర్జెటిక్ ఫామ్లో ఉన్నప్పుడు నేను జిమ్కి వెళ్తూ రన్నింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇది డైలీ 3 times 4 times 5 times వేసుకున్నా నో ఇష్యూ. మై కిడ్నీస్ ఆర్ ఇన్ ప్రెస్టైన్ కండిషన్ టు ఫిల్టర్ దీస్ థింగ్స్ అవుట్. ఆల్రెడీ నేను డయాబెటిక్ పేషెంట్ ఉన్నప్పుడు నా ఏజ్ కన్సిడర్ చేసుకుని 55-60 yearsలో నేను ఉన్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మీ టు యూజ్ దీస్ థింగ్స్ యార్? నా ఇప్పుడు ఇది కిడ్నీయే ప్యూరిఫై చేయాలి కదా. ఇప్పుడు ఆ సుక్రలోజ్ని ఎట్లా ప్యూరిఫై చేస్తుంది? ఒకసారి మినిమం కామన్ సెన్స్ యూజ్ చేయండి. మరి ఇది బిజినెస్ టాక్టిక్స్ ఎట్లా ఉంటాయండి. ఆ, ఇది ఇది న్యూట్రల్ ఇది. ఓకే, ఇది దీని చరిత్ర అయిపోయిందండి. ఇంకోటి, ఇది హెర్బల్ లైఫ్ అంటే హెర్బల్ లైఫ్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే అండి, మా కాలనీ ఏరియాలో కూడా ఎక్కడైనా సరే ఈవెన్ బయటికి ఇలా వచ్చామంటే వదలట్లేదు. వాష్రూమ్కి బస్ స్టాండ్లకి వెళ్ళి వాష్రూమ్లకి వెళ్ళి వచ్చినా బయట కాసు కూర్చుంటున్నారు. కొంచెం లావు ఉన్నా సరే మా వైఫ్ కూడా అందరికీ మీకు వెయిట్ లాస్ చేస్తా మేడం, వెయిట్ లాస్ చేస్తా పట్టు వదలకుండా చంపుకు తినేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. సో అందుకే ఒకసారి హెర్బల్ లైఫ్ కూడా మంచిదైతే మంచిది, యూజ్ ఇట్, నేను కాదంటలేదు. మీకు నచ్చకపోతే లేదు, బట్ చెప్పడం నా ధర్మం. అవేర్నెస్ క్రియేట్ చేయడం నా ధర్మం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. దీనిదే ఇంగ్రీడియంట్స్ నేను మళ్ళీ ఇంకో పేజ్లో ఫోటో తీసి పెట్టాను, టైం వేస్ట్ అవ్వకూడదని. ఇంగ్రీడియంట్స్ సాయ్ ప్రోటీన్ ఐసోలేట్ అండ్ యాక్చువల్గా బేసికల్గా టైం అవుతుందా? ఓకే, 15 minutes ఫాస్ట్గా అవగొట్టేద్దాం. డోంట్ వరీ, ఇంకా 1 hour కూడా అవ్వలేదు, జస్ట్ 1 hour అయింది. ఆ, ఇక్కడ సాయ్ ప్రోటీన్ ఐసోలేట్ అంటే చాలా మంది ఒక సాయ్ గురించి నేటివ్ థింకింగ్ మెయిన్ స్ట్రీమ్లో ఉందండి. బేసికల్లీ మీ అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లైక్ సాయ్ మంచిది కాదు. ఎంతమంది డాక్టర్స్ అని ఎంతమంది రీసెర్చ్ పేపర్స్ అంటే ఆర్టికల్స్ కూడా మొత్తం ఇవన్నీ ప్రచురణ అవుతూనే ఉన్నాయి. సాయ్ మంచిది కాదు, సాయ్ యూజ్ చేయకూడదు. సాయ్ అంటే సాయ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రోటీన్ పౌడర్ వల్ల మేల్స్కి ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్ట్రోన్స్ ఇవన్నీ ఫిమేల్ హార్మోన్స్ ఎక్కువగా అయిపోతాయి. చెస్ట్ ఇలా ఫామ్ అయిపోయి వచ్చేస్తుంది. అసలు సాయ్ అనేది మంచిది కాదు ప్రోటీన్ ఫామ్లోని. అందుకే మీరు జిమ్కి వెళ్ళే బాడీ ఏదైనా చూసినా సరే వే ఫామ్లో తీసుకుంటారు, వే ప్రోటీన్ ఫార్మాట్లో తీసుకుంటారు. బట్ ఐ హ్యావ్ సీన్ ఏ కపుల్ ఆఫ్ బాడీ బిల్డర్స్ ఓన్లీ సాయ్ ప్రోటీన్ వాడి బాడీ బిల్డింగ్కి వచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది కాంట్రడిక్టరీ అవుతుంది, బట్ వదిలేయండి. ఇప్పుడు నేను ఆ పేపర్స్ కూడా మీ దగ్గర ఇంకా వేరే ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సాయ్ ఈజ్ నాట్ బ్యాడ్ అని చెప్పి. అది ఎందుకు అసలు బ్యాడ్ ఇవన్నీ చేస్తున్నారు ఆ రీజన్స్ అంటే కంపెనీస్ ఇందులో మళ్ళీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ యాడ్ చేసేసి కెమికల్ రావడం వల్ల ఇది బ్యాడ్ అని చెప్పి. సో నా దగ్గర ఇప్పుడు ఆ పేపర్స్ అవి నేను పెట్టట్లేదు కాబట్టి దాని గురించి నేను డీటెయిల్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు ఒక దాని గురించి. బట్ సింప్లీ సెయింగ్ సాయ్ ఈజ్ నాట్ బ్యాడ్ అండి. ఐ అప్రిషియేట్ ఇట్, సాయ్ ప్రోటీన్ ఐసోలేట్. ఒకవేళ బ్యాడ్ అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. అలాగా మాట్లాడిన ప్రతి వాళ్ళకి నాకు ఈ ఈ మీడియా ద్వారా ఒక ఆన్సర్ కావాలి. ఏంటంటే సాయ్ బ్యాడ్ అయితే మరి ఇంట్లో సోయాబీన్స్ ఎందుకు వాడుతున్నామండి? మరి ఇంట్లో సోయాబీన్ ఆయిల్ ఎందుకు వాడుతున్నాం మనం? అఫ్ కోర్స్ మేము ఎక్కడ సోయాబీన్ ఆయిల్ వాడుతున్నాం? మేము వాడేదే అది 1000 రూపాయల నూనె 5 kgs 10 kgs కొంటున్నాం కదా. నేను అది ఓకే, నేను ఒప్పుకున్నాను, గొప్పవారు. బట్ స్టిల్ సోయాబీన్ మరి వాడుతున్నాం కదా ప్రోటీన్ గురించి. ఇంట్లో బీన్స్ కూర వండుకుంటున్నాం కదా, మరి అవన్నీ బీన్స్ కూర అంతా సోయాబీన్సే కదా. మరి అప్పుడు కాదండి ప్రాబ్లం. వండేస్తున్నాం కవరింగ్ ఉంది, యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్స్ అండి. ఏమీ కాదు, సోయ్ ప్రోటీన్ ఐసోలేట్ ది బెస్ట్ ఫామ్. వే ప్రోటీన్ అయితే నన్ను అడిగితే వరస్ట్ అంటాను నేను. ఓకే, అది మై ఒపీనియన్. షుగర్ యాడ్ చేశారు, ఐ అప్రిషియేట్ ఇట్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది యాక్చువల్గా వెయిట్ లాస్ ఫార్ములాకి వీళ్ళందరూ యూస్ చేస్తారు. అక్కడే అది ఆ ఇంగ్రీడియంట్స్ అక్కడ పెట్టి డయాబెటిక్ అని చెప్పారు, నో షుగర్ అని చెప్పి. ఇక్కడ వెయిట్ లాస్ ఫార్ములా యూజ్ చేస్తున్నారు, షుగర్. ఐ అప్రిషియేట్ ఇట్. అక్కడ బుల్షెట్ కన్నా ఇది బెస్ట్, సుక్రలోజ్ కన్నా ఇది బెస్ట్ షుగర్ ఫామ్.
సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. అక్కడ యాడ్ చేయకపోయినా మనం పాల్లో అయినా వేసుకొని షుగర్ పేషెంట్లు అయినా నాన్ స్టాప్ షుగర్ తింటూనే ఉంటాం, చనిపోవడానికి రెడీ, వేరే విషయం. ఫ్రక్టోస్ వెరీ గుడ్, షుగర్ కన్నా చాలా బెస్ట్, స్వీట్గా ఉంటుంది, మంచిది, కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్. అది ఏ వే ప్రోటీన్లోని ఇంకా చాలా ఫామ్ ఉంటుంది, ఐసోలేటెడ్ వే ప్రోటీన్ ఉంటుంది, ప్యూర్ వే ప్రోటీన్ ఉంటుంది, వే ప్రేమిక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే, మెన్షన్ చేయలేదు. లెస్టిన్ పౌడర్, ఇది వైటమిన్ ఈ అండి. వైటమిన్ ఈని డ్రై చేసి పౌడర్, సింథటిక్గా వచ్చిందో నేచురల్గా వచ్చిందో తను స్పెసిఫై చేయలేదు, బట్ వదిలేద్దాం. ఓట్ ఫైబర్ వెరీ గుడ్. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇందాక చెప్పినట్టు. స్టెబిలైజర్ గౌర్గమ్, గౌర్గమ్ ఈజ్ వెరీ గుడ్. INS-1 ఫర్ INS అంటే ఇంటర్నేషనల్ నంబరింగ్ సిస్టమ్, యూనివర్స్ మొత్తం ఈ భూమండలం మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళందరికీ ఈ నంబరింగ్స్ ఉంటుంది. INS అనేది ఇది కోడ్లు వెళ్తారు, 1 2 3 ఆల్ఫాబెట్స్, 1 2 3ని ఎట్లానే రాయాలి, నచ్చినట్టు రాయడం అవ్వదు కదా, సేమ్ ఇది కూడా అంతే నెంబరింగ్ సిస్టమ్. గౌర్గమ్ అనేది చెట్టు నుంచి వస్తుందండి, పొదల నుంచి, ఒక చెట్టు నుంచి, దాని నుంచి తయారు చేసి దీని యాక్చువల్ డైజెషన్ కూడా యూస్ చేయొచ్చు. పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ గౌర్గమ్ అంటే హైడ్రోలాసిస్, హైడ్రోలాసిస్ అనే ఒక కెమిస్ట్రీలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది పార్షియల్గా వేరే కెమికల్ యాడ్ చేసి రియాక్షన్ చేసి దాన్ని పార్షియల్ హైడ్రోలైజ్ చేసి డైజెషన్ కూడా చాలా ఫామ్ బెస్ట్. బట్ డైరెక్ట్గా ఇది యాడ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు మంచిదో నాకైతే తెలియదు, బట్ స్టిల్ పై పైన చూసైతే ఓకే. ఇన్యులిన్ తప్ప అనట్లేదు. బల్కింగ్ ఏజెంట్ సెల్యులోజ్ పౌడర్, ఇది నాట్ యాక్సెప్టబుల్, అందుకే హైలైట్ చేశానండి. సెల్యులోజ్ అనేది చెట్టు నుంచే వస్తుంది, అంటే చెట్టు పై బెరడ్ తీసి లోపల నుంచి వచ్చిన దాన్ని ఫైన్ పౌడర్గా కెమికల్ రియాక్షన్ చేసి చేయొచ్చు, నాట్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. బట్ ఇది ఒక ఫిల్లర్, కైండ్ ఆఫ్ ఫిల్లర్ టైప్ అండి. అంటే ఎక్కువ రామి యాడ్ చేసి తప్పు దొంగ మార్కులతో 22 kdm హాల్ మార్క్ వేసేసి ఇచ్చేసినట్టుగా సెల్యులోజ్ పౌడర్ ఒక కైండ్. అంటే ఇది, అంటే ఒకటి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఫాలో అయ్యేది ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అవరోహణ క్రమంలోని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. ఏది ఎక్కువ ఇంగ్రీడియంట్ ఉంటే అది పైన, లీస్ట్ ఇంగ్రీడియంట్ కింద, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కిందన వస్తుంటాయి. కానీ ఈ సెల్యులోజ్ అనేది మీకు ఆల్మోస్ట్ మధ్యలోనే ఉందన్నమాట. అంటే ఎక్కువ క్వాంటిటీలోనే అది ఉన్నది, అది అంత అనవసరం. ఎందుకంటే సెల్యులోజ్ బాడీలోని కరుగుతుంది, కరగకపోతే డేంజర్. ఓకే, కరుగుతుంది ఏదో ఒక రూపంలో బయటకి, ఏదో ఒక టైంలో వస్తుంది, 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, కానీ అది బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు. నువ్వు వెయిట్ లాస్ అని చెప్పి ఇది ఇవ్వడం సమంజసం కాదు, ఓకే, కానీ అంత హానికరం అయితే కాదు. సోయాబీన్ ఆయిల్ పౌడర్ ఓకే, కార్న్ పౌడర్, కాల్షియం కార్బోనేట్, ఇవి ఎవ్రీథింగ్ ఓకే. ఆర్టిఫిషియల్ వెనిలా ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ ఇక్కడ ఒకటి హైలైట్ చేశాను చూడండి. ఆర్టిఫిషియల్ వెనిలా ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్ అంటే వెనిలా అనేది, ఇది ఆర్టిఫిషియల్గా ఎలా తయారు చేస్తారు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అవుతుంది. ఆ, చెట్టు ఇప్పుడు కలప ఉంటుంది కదండి, ఆ కలప తీసుకొని కెమికల్ రియాక్షన్ చేసి వేరే కెమికల్ రియాక్షన్స్లోని ఆ ఫ్లేవర్ని, టేస్ట్ని వచ్చేటట్టుగా అలా తయారు చేస్తారనమాట. ఆ ఫ్లేవర్ని ఆర్టిఫిషియల్ వెనిలా బాగా చీపు. ఒక్క ఆర్టిఫిషియల్ వెనిలా ఫ్లేవరింగ్ సబ్స్టెన్స్ని మార్చి, ఇదే ఐస్ క్రీమ్లో కూడా వెనిలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనం డైలీ ఐస్ క్రీమ్ తినం కదా, రేర్ కేసెస్లో ఎక్కడ అప్పుడప్పుడు తింటాం. బట్ డైలీ ఇది మనకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మీద 3 times వేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి అయితే డైలీ 3 times వేసుకోవాలి, అట్లీస్ట్ 2 times వేసుకోవాలి. ఒక 1 day ఫుడ్ తిని 2 times ఇది రీప్లేస్ చేయాలి. ఆ టైంలోని ఆర్టిఫిషియల్ వెనిలా ఫ్లేవరింగ్ అంటే నేను ఆల్రెడీ వెయిట్ ఎక్కువే ఉంటాను కదా, ఇప్పుడు నాలా ఫిట్గా అందరూ ఉండరు, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని స్ట్రైన్ అయి ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ వెనిలాని మార్చి ఓన్లీ న్యాచురల్ వెనిలాని యాడ్ చేస్తే, ఇది 500 గ్రాములది మీకు ఇంగ్రీడియంట్స్ పెట్టానండి, దీని రేటు 2700 సంథింగ్ ఎంతో ఉంది, 2600 సంథింగ్. అంటే కేజీ ఆల్మోస్ట్ 5000 దాటుతుంది. పోనీ ఎంత డిస్కౌంట్ ఇచ్చినా పోనీ 4000 అనుకోను. ఇంత నేను అమౌంట్ పెట్టినప్పుడు నాకు న్యాచురల్ వెనిలా ఫ్లేవర్ ఇస్తే బాగుండేది. ఆర్టిఫిషియల్ వెనిలా ఫ్లేవర్, ఈ న్యాచురల్ వెనిలా ఫ్లేవర్ ఒక్కటే మీరు యాడ్ చేస్తే ప్రైస్ పక్కన వదిలేయండి. ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే 500 గ్రాములకి అట్లీస్ట్ ఓన్లీ న్యాచురల్ వెనిలా ఫ్లేవర్ ఒరిజినల్ది మీరు గూగుల్లో, సారీ, అమెజాన్లో సెర్చ్ చేయండి, 50 grams ఎంత కాస్ట్ ఉంటుంది అనేది, మీకు మైండ్ పోతుంది. 50 grams మినిమం యాడ్ చేయాలి, మినిమం 200 300 రూపీస్ ప్రైస్ పెరుగుతుంది. అదొక్కటి కాస్ట్ కటింగ్ చేయడానికి ఇక్కడ. అండ్ డైల్యూటెంట్ ఇదంతా ఓకే, మినరల్ ప్రీమిక్స్ ఇదంతా ఓకే, పక్కన వదిలేద్దాం. అండ్ స్వీట్నర్ సుక్రలోస్, మళ్ళీ చూసారా, సుక్రలోస్ 955. అంటే ఇది ఎందుకు యాడ్ చేస్తున్నారు మీకు తర్వాత నేను చెప్తానండి. ఇది వరస్ట్ అండి, ఇది వరస్ట్ ఫార్మ్ ఆఫ్ షుగరు, దీనికన్నా మంచి షుగరే బెస్ట్. అండ్ ఇంకా దిస్ కంటైన్స్, సుక్రలోస్ కంటైన్స్ నాన్ కెలోరిక్ స్వీట్నర్. ఏమి ఎందుకు యాడ్ చేస్తున్నారంటే దానిలో కెలోరీస్ ఉండదు, అసలు కెలోరీ అనే సబ్జెక్టు
అదొక డెప్త్ అండి. అది అంటే కెలోరీ అనే పదాన్ని, కెలోరీ జౌల్ ఇవన్నీ ఫిజిక్స్ టర్మ్స్, దీన్ని తీసుకొచ్చి మొత్తం మాడిఫై చేసేసి అసలు కెలోరీస్ ఇందులో ఏముండవు, జీరో కెలోరీస్. అవి సరే వదిలేండి. ఇదైతే నా తరపు నుంచి అయితే ఇదైతే సజెస్టబుల్ కాదు. సుక్రలోస్ మీకు ఆల్రెడీ నేను ప్రూఫ్ కూడా చూపించాను. అది మీకు మంచిది అనిపిస్తే ఆ, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇంకొక సప్లిమెంట్ ఏదైనా తీసుకుంటే, ఏది ఇది, ఇది కాదు. ఆ, అంటే దీనికి బదులుగా నేను ఇంకోటి చూపిస్తానండి. కొన్ని వేరే సప్లిమెంట్స్లో సేమ్ ఇట్లానే వెయిట్ మేనేజ్మెంట్ ఏవైతే ఉంటాయో ఈ వీటిల్లోని మంచి అంటే మంచి సప్లిమెంట్స్లో కొంచెం ప్రైస్ ఉన్నా సరే, ఆ ప్రైస్ ఉన్నట్టు అనిపించినా సరే, ఇప్పుడు గోల్డ్ 22K ఇప్పుడు 1 lakh దాటిపోయింది. 80,000కి ఇస్తామంటే చీపే కదా ఇప్పుడు. ఇన్ ద సేమ్ సెన్స్ ఇప్పుడు గ్రామ్ 9,000కి దాటిపోయి ఉన్నది, 8,000కి ఇస్తామంటే చీప్. ఆ వ్యూలో అంటున్నాను. మీరు సిల్వర్తో కంపేర్ చేసి చెప్పలేను. ఇన్ ద సేమ్ వే ఇది కూడా. ఇక్కడ కూడా మీరు చూస్తే షుగర్, షుగర్కి బదులుగా స్టివియాల్ గ్లైకోసైడ్స్ అని యూస్ చేస్తారనమాట. అది యాక్చువల్గా ప్యూర్ ఒక ప్లాంట్. అది నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాను అంతే మీకు. ఆ ప్లాంట్ నుంచి చాలా స్వీట్గా ఉంటుంది. ఆ ప్లాంట్ నుంచి డిరైవ్ చేసి ప్రాసెస్ చేసి ఆ స్వీట్నెస్ని తీసి యాడ్ చేస్తారు. ఇది కూడా షుగర్ కన్నా 300 times ఉంటుంది. సో వాట్, చాలా తక్కువ యాడ్ చేస్తాం. షుగర్ ఎంత టేస్ట్ రావాలి అంతే వస్తుంది, న్యాచురల్ ఫామ్లో వస్తుంది. నో ప్రాబ్లం. ది స్వీట్ కాంపౌండ్స్ ఇన్ స్టీవియా అనే ప్లాంట్ ఉంటుంది. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. స్టీవియా ఆర్ నాట్ టిపికల్లీ క్లాసిఫైడ్ యాజ్ ప్రీబయోటిక్స్. ఆ సుక్కర్లోజ్ మీకు ఏదైతే నేను ఇందాక మీకు చెప్పానో INS 955 అనేది, అది ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ అనేది ఉంటాయండి. చాలా క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. అంటే ప్రీబయోటిక్ అంటే ఇంకేం లేదు, మన బాడీలో ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా ఇదంతా. ప్రీబయోటిక్ అంటే గట్ బ్యాక్టీరియాకి ఫుడ్గా అనిపిస్తే అది ప్రీబయోటిక్. ప్రోబయోటిక్ అంటే బ్యాక్టీరియా ఇట్ సెల్ఫ్. By influence the but some research suggest they may have a prebiotic effect by influence the gut microbiota. అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంటి గట్ బ్యాక్టీరియాని ప్రీబయోటిక్ ఎఫెక్ట్ అంటే అది ఫుడ్గా మారే అవకాశాలు ఉన్నాయి. గట్ బ్యాక్టీరియాకి అది ఉపయోగకరం కూడాను. మీరు అక్కడ షుగర్ యాడ్ చేసేసినా సరే, అంటే ఫైబర్ ఈజ్ నథింగ్ బట్ సాల్యుబుల్ ఫైబర్ గట్ బ్యాక్టీరియాకి ఒక ఆహారం అండి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా గట్ బ్యాక్టీరియాకి ఆహారమే. కానీ అది బాగా అరగనప్పుడు విపరీతమైన గ్యాస్ ఫామ్ అయిపోతుంటుంది. అది ఆ బ్యాక్టీరియా వదిలినటువంటి వ్యర్థ పదార్థం గ్యాస్ రూపంలోనే మన కడుపులో నుంచి బ్లోటింగ్ మొత్తం అంతా అక్యుములేట్ అయ్యి ఒక ఫామ్లో వస్తుంటుంది. ఇక్కడ కూడా స్టడీస్ ఇండికేట్ దట్ స్టివియల్ గ్లైకోసైడ్స్ కెన్ బి ఫెర్మెంటెడ్ బై సర్టెన్ గట్ బ్యాక్టీరియా అండ్ మే ప్రమోట్ ది గ్రోత్ ఆఫ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా లైక్ లాక్టోబాసిలస్. బయట కూడా ఉంటుంది, మన పెరుగు బాగా చేసుకుంటే లాక్టోబాసిలస్ వల్ల అవుతుంది. అందుకే అది కూలింగ్ టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెడితే మనకి పెరుగు అవ్వదు ఆ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల. హౌఎవర్ అదర్ స్టడీస్ హావ్ షోన్ దట్ సివియర్ కన్జంప్షన్ డస్ నాట్ సిగ్నిఫికెంట్లీ ఆల్టర్ మైక్రో గట్ బ్యాక్టీరియాని నాశనం చేయవు, పాడు చేయదు, ఇంకా పెంపొందించడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా గ్యాస్ ఫామ్ అవ్వదు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇదంతా దాని గురించి. సపోజ్ ఇది ఒక వెస్టేజ్ ది కాల్షియం టాబ్లెట్స్ అండి. ఇంకోటి మీరు గమనించాల్సింది జూమ్ జూమ్ ఇది మీకు ఒకసారి జూమ్ చేస్తా చాలు. ఒకసారి ఇక్కడ ఇదంతా కాల్షియం టాబ్లెట్ ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు కనిపించకపోయినా కొంచెం ఫోకస్ చేయండి. కాల్షియం కార్బనేట్, ఓకే. కాల్షియం ఏదైనా మన బాడీకి అబ్జర్వ్ అయ్యే ఫామ్ ఉందంటే ఒక బెస్ట్ ఫామ్, బెస్ట్ ఫామ్ కాల్షియం కార్బనేట్ అనే ఫామ్ ఇది. ఓకే, నేను కాదంటలేదు. మైదా స్టార్చ్ యాడ్ చేశారండి. ఆ స్టార్చ్ అనేది ఒక ఫిల్లర్, అవసరం లేదు. ఓకే, అది ఏం ప్రాబ్లం లేదులేండి, హానికరం కాదు. డైల్యూటెంట్ ఓకే. ఎమిల్సిఫైర్ ఓకే. యాంటీ కేకింగ్ ఏజెంట్ 563, ఇది కూడా అంత మంచిది కాదు. స్టెబిలైజర్ పక్కనన్నీ వదిలేద్దాం. ఇవన్నీ వదిలేసి సింపుల్గా షార్ట్ కట్ ఇక్కడ ఒక్కటి చూస్తే చిన్నది ఫుడ్ కలర్ అని ఒకటి ఉంటుందండి, 171. మీరు ఇప్పుడే మీ మొబైల్ ఫోన్స్లోని మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ 171. ఎంత తెలివిగా ఇక్కడ టైటానియం డయాక్సైడ్ అని వస్తుంది మీరు సెర్చ్ చేస్తే. ఓకే,
టైటానియం డైఆక్సైడ్ అని వస్తుంది, కానీ అది టైటానియం డైఆక్సైడ్ అనేది మీకు అది ఎంత హానికరం అంటే ఆ, చెప్తాను ఉండండి ఒకసారి. టైటానియం డైఆక్సైడ్ యాక్చువల్లీ వేరే పిక్చర్ ఉంటుంది ఒకసారి ఇది. ఆ, సరే ఇప్పుడు టైటానియం డైఆక్సైడ్ అనేది మీకు ఏ బయట ఫార్మస్యూటికల్ ట్యాబ్లెట్ కున్నా సరే మీకు టైటానియం డైఆక్సైడ్ అనేది ఉంటుందండి, దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకోటి స్లైడ్, ఫుడ్ కలర్ అని చెప్పి ఉంటుందండి. ఫుడ్ కలర్ కాదు అది, కలర్ అని చెప్పి ఉంటుందండి. టైటానియం డైఆక్సైడ్ అని యాక్చువల్గా మనం ఎక్కడ వాడతాము అంటే సింగిల్ ఇది ఉంటుంది కదా, అది మనం యాక్చువల్గా పెయింట్స్, మీరు ఏషియన్ పెయింట్స్ అనుకోండి, ఏదైనా సరే ఏషియన్ పెయింట్ కానీ టూత్పేస్ట్ కానీ ఏమి తీసుకున్నా సరే అందులో టైటానియం డైఆక్సైడ్ అది ఒక వైట్నర్ అండి. అంటే ఒక ప్రైమర్, మీకు మంచి ప్రైమర్ ఉంటుంది కదండి, కాస్ట్లీ ప్రైమర్ సీలింగ్ మీద దాని మీద మీరు వేయడానికి ఈ టైటానియం డైఆక్సైడ్ అనే కంటెంట్ మీకు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఆ, బాగా పడుతుంది అనమాట. అది కాస్ట్ ఎక్కువ అవుతుంటుంది ఆ టైటానియం డైఆక్సైడ్నే. అందుకే మీరు ఒకసారి ఇదే పెట్టి, లేకపోతే అది అది మీరు ఒకసారి సెట్ చేస్తే మీకు ఇంకా బయట టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండదండి. విరక్తి పుట్టేస్తుంది. ఇవ్వండి ఇది, సపోజ్ ఇందులో పెట్టాను అప్లికేషన్స్ ఆఫ్ టీఏఓ టూ అని టైటానియం డైఆక్సైడ్. ఇది ప్రతి ఇంగ్లీష్ టాబ్లెట్, ఇంగ్లీష్ మెడిసిన్ లోపల ఉన్నది కాదండి, అది సింథటిక్ అయిన ప్రాబ్లం లేదు, కానీ ఇది చాలా డేంజరస్ అండి. ఇది బయట వచ్చే కోటింగ్, మీరు ఒకసారి అందుకే టాబ్లెట్ మీరు బ్రేక్ చేస్తే బయట ఒక కోట్ వస్తుంది అనమాట. అదే సేమ్ మీ గోడలకి వాటికి కూడా అదే, అది ఎక్కువ, ఎంత ఎక్కువ టైటానియం డైఆక్సైడ్ అనేది మీకు కావాలంటే పెయింట్ షాప్కి వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా లైసెన్స్ తీసుకొని ఏషియన్ పెయింట్ కానీ నిప్పాన్ కానీ ఎవరికైనా అడగండి, వాళ్ళు చెప్తారు. ఇది యాడ్ ప్రైమర్లో ఎక్కువ ఇది యాడ్ చేయడం వల్ల డ్యామ్ షీట్, డ్యామ్ ప్రూఫ్ ఏషియన్ పెయింట్స్లో గట్రా ఉంటాయి, మీరు ఆల్రెడీ పెయింట్ వేయించి ఉంటాయి, సీలింగ్ కూడా రూఫ్ కూడా బాగా ఒక ఫైన్ లేయర్ ఫామ్ అయిపోద్ది అనమాట. దాన్ని ఇక్కడ క్యాప్సూల్ ఫామ్లో పెట్టేసి ఇచ్చేస్తున్నారు. మనకు ఆయిల్స్ ఏవైనప్పుడు ఇవి ఎందుకు కావండి, దీన్ని మనం ఎవరేం చేయలేం. ఏమంటే అది ఏమీ కాదు, ఒకసారి వేసుకుంటే ఇంత పాయిజన్ అయినా పాము విషయం కూడా మనకి ఏం కాదండి. బట్ ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. మనం డైలీ తీసుకుంటున్నాం షుగర్ రూపంలోని, బీపీ రూపంలోని డైలీ ఈ బయట టీఏఓ2 అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి చూడండి. పెయింట్స్, గ్లేజెస్, ప్లాస్టిక్, కాస్మెటిక్స్, హైజీనిక్ ప్రొడక్ట్స్ వదిలేండి, ఫుడ్ ఎడిటివ్ మనకి దాంట్లో ఇగో E171 మీకు చెప్పాను కదా, INS 171 పెట్టుకున్నా పర్వాలేదు. ఈ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అంటే టాబ్లెట్స్ ఫామ్లోని, ఈ అన్నిటి ఫామ్లో ఇది ఇట్లాగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఒకసారి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఒకవేళ ఇప్పుడు మీకు ప్రోటీన్ అని చెప్పాను కదండి, ఒకసారి జూమ్ చేయండి. సపోజ్ ఒక సప్లిమెంట్ మీరు ప్రోటీన్ ఫామ్లో తీసుకున్నారనుకోండి, ఇది ఒక ప్రోటీన్, ఇది న్యూట్రిలేట్ అనుకుంటా. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఐడెంటిటీ ప్రిజర్వ్డ్ సాయ్, జిఎంఓ జెనెటికల్లీ మోడిఫైడ్ సాయ్ కాదు, ఐడెంటిటీ ప్రిజర్వ్డ్ సాయ్, నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ వీట్ అండ్ పీ ప్రోటీన్స్, ప్యూర్ ఆర్గానిక్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి జూమ్, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్లోని కింద నాట్ ఫర్ మెడిసినల్ యూజ్ వదిలేయండి, నో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కూడా. అది చెప్పినంత మాత్రం నమ్మేయక్కర్లేదు. ఇంగ్రీడియంట్స్ ఒకసారి మనం చూసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ప్యూర్ సాయ్ ప్రోటీన్, సోయాబీన్స్ ది ప్రోటీన్ ఐసోలేట్, వీట్ ప్రోటీన్, పీ ప్రోటీన్, ఖతం కహాని. అప్పుడు ఇది తీసుకుంటే బెస్ట్ కదండి, అక్కడ 4-5 వేలు పెట్టుకునే దానికన్నా. అంటే అంటే అట్లీస్ట్ అంటే ఇట్లాగా మీరు చూసుకొని వెళ్ళాల్సిన అవసరం. ఇది నేను ట్రైగ్లిజరైడ్స్ అని పెట్టాను, టైం లేక మరి మీకు చెప్పడం లేదు. ఆ, ఇక్కడ మీకు చిన్న స్లైడ్ ఇవ్వండి. సుక్రలోజ్ అనేది 600 టైమ్స్, ఇక్కడ షుగర్ ఉంటుంది 1, షుగర్ ఈక్విలెంట్ 1 అనుకుంటే ఫ్రక్టోజ్ కూడా కొన్ని యాడ్ అయి ఉంటుంది. స్టివియాల్ గ్లైకోసైడ్స్ అంటే స్టీవియా ప్లాంట్ నుంచి, ఇది న్యాచురల్ ఫామ్ ఇది. సో ఇట్లా అంటే మీరు చూసుకుంటే మీకు ఒక ఐడియా, అవగాహన అనేది ఉంటుంది. ఒకసారి సార్ వాట్సాప్ పెట్టి, ఆ, అంటే ఒకవేళ అలాగే మీరు సప్లిమెంట్స్కి వెళ్ళాలనుకున్నారు, సపోజ్ ఒమేగా అనుకున్నారు అనుకోండి, ఒమేగా అనేది పెద్ద హ్యూజ్ టాపిక్ అండి. సపోజ్ ఇక్కడ అంతే సార్, ఒక్క 5 minutes, ఓన్లీ 5 minutes నేను తీసుకుంటాను సార్. 5 minutes ట్రై టు ఫినిష్ ఆఫ్. ఇక్కడ ఇది వేరే బ్రాండ్ అండి. ఇంగ్రీడియంట్స్ 97, అంటే ఇది ఒక్కటి మీకు చెప్తున్నానండి. ఇప్పుడు మీరు అంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే ఒమేగా అనేది ఇంత మార్కెట్, దీన్ని ఎంత తప్పుగా మార్కెటింగ్ చేస్తున్నారు అంటే కొంతమంది క్యాప్సూల్ని ₹3, ₹4కి, మాక్సిమం ₹5కి సేల్ అయిపోతాయి. క్యాప్సూల్ తయారైపోయి ఒక క్యాప్సూల్ మీద పడుతున్నటువంటి ప్రైస్ ఒమేగా. అది
ఆ, ఇది స్టైరోఫోమ్, ఏదది టీవీలకి వాటికి వచ్చిన కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, వైట్ కలర్ లో ఉంటది కానీ స్టైరోఫోమ్ అంటారు. స్టైరోఫోమ్ అంటే మీకు అర్థం కాదు, ధర్మాకోల్. ధర్మాకోల్, వైట్ కలర్ ధర్మాకోల్ ఉంటుంది కదా, ఆ ధర్మాకోల్ వేస్తే అది మొత్తం మెల్ట్ చేసేస్తుంది. కంప్లీట్గా అది మెల్ట్ అవుతుంది. వేరే సప్లిమెంట్స్ వేస్తే అది మెల్ట్ చేయటం లేదు. సో దిస్ డజంట్ వర్క్ అండ్ దిస్ వర్క్స్. మరి ఇది ఎట్లా, అది కూడా మనల్ని ఏమంటారంటే అది వెజిటేరియన్, నాన్ వెజ్ కూడా ఉండదు. సో ఈవెన్ ఫర్ వ్యాగన్ ఫ్రెండ్లీ అండ్ నాన్ వెజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ సోన్ అండ్ సో ఫోర్త్, అండ్ కాస్ట్ పరంగా కూడా చాలా బెస్ట్. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి మార్కెట్లో. మీరు ఏ సప్లిమెంట్స్ వాడినా వాడిపోయినా పర్లేదు, కానీ ఆ ట్రాప్లో మాత్రం మీరు పడద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఉమ్, అది సపోజ్ ఇదే చెప్తున్నానండి, ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్, వ్యాగన్. ఫ్లాక్సీడ్ లో ఒమేగా ఉంటుంది, బట్ ఒమేగాలో మళ్ళీ ఫార్మ్స్ ఉన్నాయండి. ఏ ఫామ్? ఆల్ఫా లినోలిక్ యాసిడ్, గామా లినోలిక్ యాసిడ్, జిఎల్ఏ ఫామ్ లో ఉంది. ఆ ఫామ్ లో ఉంటేనే మన బాడీ ఒమేగా కింద కన్వర్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తుంది. మనం పేరు పెట్టుకొని ఒమేగా అందులో ఉంది అని చెప్పినంత మాత్రం ఫ్లాక్సీడ్ లో మిగతా ఉండొచ్చు, మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, వాట్ నాట్ మెనీ థింగ్స్ అందులో ఉంటాయి. దట్ డజన్ మీన్ అంటే ఈ ఒమేగా మన బాడీకి ఫ్లాక్సీడ్ నుంచి, అవిసి గింజల నుంచి మనం నూనె తీసుకొని తాగేసినా మనకి ఆ ఒమేగా వంటబట్టదు. ఒమేగా వంట పడదన్నంత మాత్రాన ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ ఈ ఫ్లాక్సీడ్ ఈజ్ బ్యాడ్. ఆ ఒమేగా దానికి యూజ్ కాదు, అంతే. మనం వేరే ఫామ్ తీసుకోవాలి. కానీ ఫ్లాక్సీడ్లో ఒమేగా, ఫ్లాక్సీడ్ ఎన్ని అవిసి గింజల కాస్ట్ ఎంత అండి, అది ఆడిస్తే ఎంత నూనె వస్తుంది, అందులో నుంచి మీరు తిరిగి ఒమేగాని బయటికి, ఆ టెక్నాలజీ ఉంటే చెప్పొచ్చు కదండి. ఇప్పుడు వచ్చి పిరమిడ్నే మనం రిప్లికేట్ చేయలేకపోతున్నాము. 7,000 years బ్యాక్ ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. ఆ ఫ్లాక్సీడ్ ఆయిల్ నుంచి ఒమేగాని బయటకి ఎట్లా తీస్తారు? ఆ టెక్నాలజీ ఏంటో చెప్పొచ్చు కదా. ఆ టెక్నాలజీ, అంత పవర్ఫుల్ టెక్నాలజీని 5 రూపీస్లో ఇచ్చేస్తున్నారు ఆ క్యాప్సూల్. 3 రూపీస్ ఫార్మే, 4 రూపీస్లో మీరు అన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేసుకొని, అది ఎట్లా సాధ్యం అండి? సరే, 97.5% ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇది, ఇవన్నీ దీని మీద, ధర్మకోల్ మీద వేస్తే మొత్తం మెల్ట్ అయిపోయి కరిగేస్తుందంట. ఓకే, ఫ్లాక్సీడ్ ఆయిల్ నుంచి వాళ్ళకి మెన్షన్ కూడా చేస్తారు ఫ్లాక్సీడ్ ఆయిల్ అని. ఓకే, ఒమేగా 3 ఉంది. నేను ఇప్పుడు ఫ్లాక్సీడ్ దీన్ని, అవిసి గింజల్ని ఆడించేసి ఆ నూనె నేను ధర్మాకోల్ మీద వేస్తానండి, అవుతుందా? ప్రూవ్ మీ. ఇంకోటి కూడా అడుగుతాను. నేను ఒక గ్లాస్లోని పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అండ్ చాలా ఏవియేషన్ ఫ్యూయల్, ఇవన్నీ నేను తీసుకుంటాను. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ ఫ్యూయల్, ఇంకేవైనా ఉన్నా సరే, ఫ్యూయల్ ఎడిటివ్స్ ఉంటాయి కదా, మీరు పవర్ డీజిల్ ఇవన్నీ, పవర్ పెట్రోల్ అలాంటివన్నీ మీరు ఏమైనా పెట్టుకోండి. అందులో నేను ఒక్క స్టైరోఫామ్ అంటలేదు, ఒక 5 kg స్టైరోఫామ్. 5 kgs అంటే చాలా ఎక్కువ బండిల్స్ వస్తాయి. మీరు ఎంత వేసినా సరే అన్ని కరిగిపోతాయి. మరి దానికి సమాధానం అది కూడా ఒమేగా అండి. మరి అందులో కూడా ఒమేగా ఉన్నట్ట? నేను తాగొచ్చు అయితే, నా క్యాప్సూల్ ఫామ్లో చేసి నాకు ఇస్తే. ఓకే, అందులోని ఇథైల్ ఎస్టర్, ఈ గుర్తుపెట్టుకోండి, ఇథైల్ ఎస్టర్. ఈ ఇథైల్ ఎస్టర్ అనే కెమికల్ని అందులో యాడ్ చేస్తారు. ఎస్ట్రిఫికేషన్ అంటారు. ఇదంతా మళ్ళీ మీకు స్లైడ్స్ చూపించాలి, జస్ట్ పై పైన వినండి. ఆ మీరు, మీకు కావాలి అంటే ఇంతకన్నా బెస్ట్, మీకు ప్యూర్ ఒమేగా కావాలి అంటే ఇగోండి. ఇది గూగుల్లో, సారీ, అమెజాన్లో మీరు సెర్చ్ చేసుకోండి. నార్డిక్, ఇది ఐ డోంట్, మ్యానుఫ్యాక్చర్ ఎవరో తెలియదు, ఫారెన్ బ్రాండ్, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ వస్తుంది. నార్డిక్ న్యాచురల్స్ ఒమేగాలో అయితే మోస్ట్ ఫేమస్, అల్టిమేట్ ఒమేగా అండ్ ప్యూర్, ది ప్యూరెస్ట్ ఫామ్. 60 ఉంటుంది క్యాప్సూల్, 4,134 రూపీస్. ఫూల్స్ కదా పాపం, వాళ్ళకి తెలియదు ఇండియాలో క్యాప్సూలే 4 రూపాయలు పడుతుంది. 50 రూపీస్ ఎక్కడ మీరు క్యాప్సూల్ ఇస్తున్నారు, 50 పాయింట్ సంథింగ్ పడుతుంది. ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇది 4,100, క్యాప్సూల్ 50 రూపీస్ పడుతున్నది. సారీ, 68 రూపీస్ పడుతున్నది. 69 రూపీస్ పడుతున్నది. మనకి 4 రూపాయల క్యాప్సూల్ వస్తున్నది. అండ్ అది ఒకసారి మీరు కట్ చేసి టేస్ట్ చేయండి, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఒమేగా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అండ్ ఈ, అంటే ఇది ఒమేగా గురించి అండి, అంటే అలాగని మిగతావన్నీ నేను వేస్ట్ అంటం లేదు. ఇది ఈ కాస్ట్ దేనికి అంటే, ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, ఇది నేను మీకు పెట్టలేదు. రోజ్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి, ప్యూర్ ఆయిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్. మీ న్యూట్రిలైట్లో, ఇది ఇండియాలో మీకు ఇంకేమైనా ప్యూర్ కావాలంటే న్యూట్రిలైట్ ఒమేగా 3 అండి. ఓపెన్గా నేను సీరియస్లీ చెప్తున్నాను. అఫ్ కోర్స్ అంటే నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, అవన్నీ పెట్టుకుంటారు. లక్కీగా కోయిన్సైడ్ అవుతున్నాయి, పక్కన వదిలేయండి. అవి చూసి గుడ్డిగా నమ్మొద్దు అంటున్నాను. మీకు కావాలి అంటే అట్లీస్ట్ ఒక అపోలో క్యాప్సూల్ కూడా మీరు తీయండి.
అపోలో క్యాప్సూల్ చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది సేమ్. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే సేమ్ సైజులోనే ఉంటుంది. మీరు కట్ చేసి స్మెల్ చూస్తే సేమ్ స్మెల్ వస్తుంది మీకు. ఒక్కసారి నోట్లో అది వేసుకుని ఇది వేసుకుంటే మీకు తెలుస్తుంది. అది ఆ ఎసిట్లీన్ అనేది అది పెట్రోలియం డెరివేటివ్ యాక్చువల్గా. మీకు అక్కడ లింక్ నేను అక్కడ కనెక్ట్ చేయలేదు. ఆ పెట్రోలియం డెరివేటివ్ నుంచి ఎస్ట్రిఫికేషన్ వస్తుంది. దాని ఎస్ట్రిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్, అది పాలిమరైజేషన్. అదంతా పక్కన వదిలేయండి. ఎథిలీన్ గ్యాస్ వేరే అన్ని రియాక్షన్స్ అంతా. ఆ అది కలర్లెస్. అది ఎందుకు యాడ్ చేస్తారు అది క్వశ్చన్ అడగాలి మీరు. ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. అది కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్. సో అది ఎందులో వేసినా అలా కామ్గా కలిసిపోతుంది. ఆ, చిన్న కానీ నోట్లో పెడితే మాత్రం పంజెంట్ స్మెల్ వస్తుంది అనమాట. అది మరి ఆ స్మెల్ అంత ఈజీగా వదలదు. అంటే స్మెల్ ఇన్ ది సెన్స్ అది కాలుస్తున్నట్టుగా అదొకలాగా చాలా చండాలంగా ఉంటుంది. అది ఫీల్ అయినప్పుడు అది గొంతులోకి వెళ్ళినా సరే విపరీతమైన గ్యాస్ ఫామ్ అవుతుంటుంది కడుపులో కూడా. కానీ మేమైతే యూజ్ చేసామండి. నేను మెడల్స్ కొట్టడానికి కారణం మీకు అది ఇప్పటికి నేను చూపించలేదు. ఇప్పుడు ఇందులో న్యూట్రిలైట్లోని ఏదైతే వెయిట్ లాస్ అనేది ఇక్కడ ఇందులో ఒక స్లైడ్ పెట్టాను. ఇగోండి మెనీ ఆఫ్ ది ఒకటి, ఇది ఒక రీసెర్చ్ పేపరే. అండ్ శ్రీనివాస్ గారు మీ వాయిస్ బ్రేక్ అయింది. శ్రీనివాస్ గారు మేబీ సిగ్నల్స్ అప్ అండ్ డౌన్స్ అనుకుంటా ఫ్రెండ్స్. శ్రీనివాస్ గారు ఓకే, జస్ట్ ఎ మినిట్, యూ విల్ జాయిన్. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఒక హెల్త్ ఎక్స్పర్ట్స్గా లేదా ఒక హెల్త్ అడ్వైజర్గా మనం మార్కెట్లో చాలా బ్రాండ్స్ మనకి ఎదురుపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలాంటి బ్రాండ్తో వెళ్తున్నాం, ఎంత అంటే ఏమంటారు దాన్ని న్యాచురల్గా తయారు చేస్తున్నారు అనేది ఒక ఒక మెంటర్షిప్ గ్రూప్లో మీరు ఒక బిజినెస్ ఓనర్గా ఓకే పబ్లిక్లోకి మంచి సర్వీస్ ఇస్తున్నాము, యాజ్ వెల్ as మంచి ప్రొడక్ట్ కూడా ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఇంత అనాలిసిస్ చేసి చెప్తున్నారు శ్రీనివాస్ గారు. యా సార్. సార్ అంతే సార్. అదే అంటే ఆ, సో ఇది ఎక్కడ మర్చిపోయిన టాపిక్ మర్చిపోయాను. బట్ న్యూట్రిలైట్లోని అంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ అనే ఫామ్ అక్కడ మీకు నేను ఏదైతే పేజ్లో చూపించానో, ట్రైగ్లిజరైడ్ ఫామ్ అనేది అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ కంప్లీట్గా వెళ్తుంది. మన బాడీలో మన ట్రైగ్లిజరైడ్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు, ట్రైగ్లిజరైడ్స్ ఈజ్ ద వరస్ట్ ఫామ్ అని అన్నప్పుడు, హౌ కుడ్ వి యాక్సెప్ట్ ఏ ఫిష్ ఆయిల్ విచ్ ఈజ్ ఇన్ ట్రైగ్లిజరైడ్ ఫామ్? అది ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. బట్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మనంతట మనం. ఆ తర్వాత ఎవరైనా మనం క్వశ్చన్ చేసి ఎవరు ఏదో చెప్పారని బ్లైండ్గా మీరు వెళ్ళొద్దండి. అండ్ ఐ వుడ్ సజెస్ట్ మీకు తక్కువ ప్రైస్లో అయితే ట్యాబ్లెట్ 18 to 19 రూపీస్లో బెస్ట్ ఒమేగా మీకు కావాలి అంటే న్యూట్రిలైట్లో ఉంటుంది. దట్ డజంట్ మీన్ అక్కడ ప్యూరెస్ట్ ఫామ్ కాదని కాదు. ఫిష్ ఆయిల్ ఇంపోర్టెడ్ అయ్యే వస్తుంది, మ్యానుఫ్యాక్చర్ క్యాప్సూల్ ఇక్కడ అవుతుంది. బట్ దానికి ఇచ్చే ప్రిజర్వేటివ్ కొంచెం తక్కువ రేట్, అంటే కాస్ట్లీ ఆయిల్స్ కాకుండా సోయాబీన్ ఆయిల్ అందులో ఉంటుంది అనమాట. ప్యూర్ సోయాబీన్ ఆయిలే, మీరు వరీ అవ్వట్లేదు. ఎందుకంటే టేస్ట్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఫర్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఆ సోయాబీన్ ఆయిల్ చాలా మంచిది. ఇప్పుడు క్వశ్చన్ అడగవచ్చు. క్వశ్చన్ ఏంటి? నేను ఆల్రెడీ ఆయిల్స్ వాడుతున్నాను కదా. ఈవెన్ మై ఫాదర్ క్వశ్చన్స్ అండ్ సేస్ ది సేమ్ థింగ్. చాలా మంది అంటారు నేను డైలీ ఫిషెస్ మేము తింటాం, వీక్లో ట్వైస్ థ్రైస్ తింటాము, రెగ్యులర్గా మేము యూస్ చేస్తాం. యూస్ చేసినప్పుడు వాట్స్ ద పాయింట్ ఇన్ యూజింగ్ దీస్ ఫిష్ ఆయిల్? ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. బట్ స్టిల్ ఏంటంటే సార్ చెప్పొచ్చు జస్ట్ ఒక 2-3 minutes. యా అంటే ఇది లో డెన్సిటీ లైపోప్రోటీన్ కైండ్ ఆఫ్ అండి. వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, హైలీ సెన్సిటివ్ ఆయిల్స్. అసలు దీని ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చాలా కష్టం. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అసలు ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఒమేగా సప్లిమెంట్ న్యూట్రిలైట్ ఎట్లా ఇచ్చేస్తుందిరా బాబు. 20 రూపీస్ క్యాప్సూల్ పడుతుంది. వర్త్ తెలిసిన వాళ్ళు ఈజీగా వాడతారు. అది 2200 ఎంతో ఉంటుంది, మాక్సిమం 18-19 రూపీస్ పడుతుంది. బట్ ఈ పాయింట్లో ఇంత ఎలా ఇవ్వగలుగుతుందంటే మేబీ మార్కెట్ రీచ్ ఉండడం, ఆ టర్న్ ఓవర్ రొటేషన్ కంప్లీట్గా ఉండడం, వాట్ ఎవర్ ఇట్ మే బి అవ్వచ్చు.
నన్ను అడిగితే అసలు 40 రూపీస్ చేసినా వరి అవ్వక్కర్లేదు, సేమ్ దానిలాగే 30 రూపీస్ చేసినా సరే. అయితే ఫిష్ ఆయిల్స్ నుంచి వచ్చే ఆయిల్ అవి హైలీ సెన్సిటివ్ అవ్వటం వలన, అంటే ఆయిల్ హైలీ సెన్సిటివ్ అండి. సో సెన్సిటివ్ దట్ అది ఇప్పుడు గీ ఉన్నదనుకోండి, అది డెన్సిటీ ఎక్కువ. మీరు ఎంత హై హీట్ చేసినా, అంటే అలాగని మీరు 800 డిగ్రీలు 500 డిగ్రీస్ మీరు వెళ్ళిపోతారని కాదు, అది కూడా గీ పాడైపోతుంది. అంటే ఒక చిక్కగా విస్కాసిటీ ఎక్కువ ఉన్నటువంటి ఆవాల నూనె కానీ ఆముదం కానీ ఎక్కువగా విస్కస్ ఉంటాయి, ఇది చిక్కగా ఉంటాయి ఆవాల నూనె. మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు లేదా ఒరిజినల్? మీరు దాన్ని సిమ్ లో, పొయ్యి మీద కాదు, సిమ్ లో హీట్ చేసినా సరే, మీరు పైన చిమ్నీ పెడితే కంప్లీట్ గా ఆవిరైపోయి చిమ్నీకి అంటుకుంటాయి. ఐ హావ్ షోన్ దట్ టు మెనీ పీపుల్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పటికి కూడా మాకు జరుగుతూనే ఉంటది. వీ కీప్ క్లీనింగ్ దెమ్. ఎంత సిమ్ లో మేము హీట్ చేసినా సరే, అంతకన్నా పలచగా, బాగా పలచగా, అంత పలచగా ఉన్నప్పుడే అది బాడీలో బాగా ఫ్లో అవుతుంది. అండ్ బాగా హైలీ రియాక్టివ్ అన్నమాట. ఇలాంటి అన్వాంటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఒమేగా 6 ఒమేగా 9 చెత్త ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో దాంతో రియాక్ట్ అయ్యి బైండ్ అయ్యి బయటికి లాగేస్తుంటది అనమాట. యాక్చువల్గా ఒకటి తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తారు, బట్ ఐ వుడ్ సజెస్ట్ 3 తీసుకుంటే మంచిది డైలీ. మెన్స్ట్రుయేషన్ టైంలో యూజ్ చేయకూడదు, అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కన్సల్ట్ చేయాలి. బట్ సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన ఫిష్ ఆయిల్లో ఆయిల్ వస్తుంది కానీ అంత ఎక్కువ ఆయిల్ రాదండి. మీకు ఈ ఆయిల్ గురించి తెలియాలి అంటే, ఇది రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఏరియాలో ఎవరైనా మీట్ అయితే ఉంటే, ఈ సెషన్లో ఉంటే, దే విల్ అండర్స్టాండ్. పులస చేపలు మీరు వినుంటారు లేదు, 1 kg పులస స్టార్ట్స్ ఫ్రమ్ 9,000. ఒరిజినల్ అయితే ఒరిస్సా నుంచి కూడా తెచ్చి తక్కువ రేట్కి అమ్ముతారు, 3,000 అని చెప్పి, ఒరిజినల్ కాదు. అండ్ గోస్ టు టిల్ 14,000 to 15,000 ఈ సీజన్ లోనే ఉంటది పులస చేప. అండ్ ఆ పులస చేప నుంచి మీరు ప్రాపర్ గా 12 hours హీట్ చేయాలి, స్లోగా హీట్ చేయాలి. హీట్ చేస్తున్న ప్రతిసారి కంప్లీట్ గా ఆయిల్ కీప్స్ ఆన్ ఊజింగ్ అవుట్ అలా వస్తూనే ఉంటది. ఆ ఆయిల్ ఈజ్ ఒమేగా, ప్యూర్ ఒమేగా. అవి యాక్చువల్గా న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇవి నదీ ప్రవాహానికి ఎదురుగా ఉండి గుడ్లు పెడితే ఈ ఫ్యాట్ ఇందులో ఎక్కువ ఉంటది అనమాట. ఇదంతా ఈపీఏ, డిహెచ్, ఎకోసా పెంటోయిడ్ ఎకోసా పెంటోయిక్ యాసిడ్ అండ్ డిపిఏ, ఎకోసా పెంటోయిక్ యాసిడ్. ఈ ఫార్మాట్ లో ఉంటేనే మన బాడీ యాక్సెప్ట్ చేయగలుగుతుంది. ఆ ఫార్మాట్ లోని ఫ్లాక్సీడ్ ఆయిల్ లో ఉన్నటువంటి ఒమేగా పేరు మనం పెట్టుకున్నా అది మన బాడీ అబ్జర్వ్ చేయలేదు, ఏదో వచ్చింది ఆయరామ్ గయరామ్ అనే. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫ్యాట్ ని మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆ హీట్ కి ఇది అసలు ఉండదు, ఎవాపరేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే ఆ పాష్ పీపుల్ కి అడగండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇందాక స్లైడ్ లో మార్చేస్తూనే ఉన్నాను ఫాస్ట్ గా. వర్జిన్ ఆలివ్ ఆయిల్ ప్యూరెస్ట్ ఫామ్ ఏంటంటే కంప్లీట్ గా అది డార్క్ గ్రీనిష్ వస్తుంది అనమాట, కైండ్ ఆఫ్ బ్లాక్ గా వెళ్ళిపోతుంది, బాగా డార్క్. ఆ ఆయిల్ ని అసలు వంటకి వాడకూడదు, జస్ట్ నోట్లో వేసుకోవడానికి, కర్రీ మీద టాపింగ్స్ వాడడానికి అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, దాన్ని హీట్ చేస్తే మాత్రం వంట వండడానికి ట్రై చేస్తే దానంత ర్యాన్సిడ్ మరి విషము ఇంకోటి ఉండదు, కార్సినోజిక్ కింద తయారైపోతుంది. అంత హైలీ సెన్సిటివ్. మనం మార్చేస్తే అది ఇంకా పాడైపోతుంది అనమాట కంప్లీట్ గా, అంత రియాక్ట్ అయిపోయి. అంత హైలీ రియాక్టివ్ కాబట్టి మనం ఈ విధంగా ఇండైరెక్ట్ గా మనకు అవసరానికి బాడీలో వాడుకోవాలన్నమాట. దాన్ని ఇంకా ప్యూరిఫై చేసి హీట్ చేసి అంటే ప్రాసెస్ లోని వేరే వ్యర్థాయాలు వస్తాయి, అవి ఎల్లోయిష్ ఫామ్ లో ఉంటాయి. దాన్ని మనము ఏ ఆయిల్ అన్నాను, అదే వర్జిన్ ఆలివ్ ఆయిల్స్ అంటాము. ఈ ఆలివ్ ఆయిల్ వంట వండుకోవచ్చు, అవి వండుకోవచ్చు. అవి అందులో కూడా ఆలివ్ ఆయిల్స్ లో చాలా ఫార్మ్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే మీకు వేరే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ రావచ్చు, కానీ ఇలాగా ఈ ఒమేగా అనేది మన ఇండియాలో అయితే ఏ ఫిష్ లో ఒమేగా ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఒమేగా ఎప్పుడు వస్తుంది అంటే -0 డిగ్రీ టెంపరేచర్, 0 డిగ్రీ టెంపరేచర్ కింద మైనస్ టెంపరేచర్కి వెళ్ళినప్పుడు, ఆర్టిక్ అంటార్టిక్ సర్కిల్స్ లోని -10, 15, 20. ఐ హావ్ బీన్ టు రష్యా అండ్ మేము -4 టెంపరేచర్ ఉన్నప్పుడు నాకు ఆ టార్చర్ అనేది మాకు తెలుసు, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. అండ్ -15, -20 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చినప్పుడు ఫిష్ అనేది హై బ్లడ్, అది కోల్డ్ బ్లడెడ్ యానిమల్ కాదు మొసల్లాగా. మొసలు అంటే వాటర్లోని 6, 7, 8 అవర్స్, అంటే యాక్చువల్గా అది వాటర్లో ఉన్న బ్రీతింగ్ అనేది బయట తీసుకొని వస్తుంది. దానికి ఏం ఫిన్స్ అట్లా ఏమి ఉండదు కదా బ్రీతింగ్ చేయడానికి, దీనిలాగా ఫిష్ లాగా బయటకు వచ్చేది బ్రీతింగ్ చేస్తుంది, మరి తెలుసో లేదో. ఒక్కసారి తీసుకున్న బ్రీత్ అది కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అవడం వల్ల అట్లీస్ట్ అది 7 to 6 to 9 అవర్స్, డిపెండింగ్ ఆన్ ది సైజ్, ఏజ్, అదంతా కెపాసిటీ బట్టి 6 to 9 అవర్స్ డీప్ మెడిటేషన్ అనుకోండి,
అంతసేపు బ్రీత్ హోల్డ్ చేసుకుని మళ్ళీ 6-7 అవర్స్కి 5 అవర్స్కి ఒకసారి పైకి వచ్చి మళ్ళీ బ్రీత్ తీసుకుని వెళ్తుంది. బట్ ఫిష్ అట్లా కాదు, ఫాస్ట్గా బ్రీత్ చేస్తుంది మనలాగా. ఎందుకంటే మనం అందుకే ఉడుకుతున్న రక్తం అంటాం కదా, ఉడుకు రక్తం. మనం హై బ్లడెడ్, అది హాట్ బ్లడెడ్ యానిమల్స్. అండ్ మనం యానిమల్, నేనైతే యానిమల్ అనే అంటాం, మనం మనుషులు అనుకుంటున్నాం. సేమ్ ఫిష్ కూడా అదే టెండెన్సిటీ ఉండడం వల్ల ఆ కోల్డ్ ని తట్టుకోలేక ఎట్టి కంప్లీట్ గా తిన్న ప్రతి ఫుడ్ ని, అది ఆల్గేని కానీ ఆకులు ఏమి తిన్నా సరే దాన్ని కంప్లీట్ గా ఫ్యాట్, హై ఫ్యాట్ ఫామ్ చేస్తుంది అనమాట. కంప్లీట్ ఆయిల్ అంతా బాడీ హీట్ చేస్తూ ఉండడానికి ప్రయత్నిస్తుంది. మన అవసరం దాన్ని తీసుకొని ఆ ఫ్యాట్ ని మనం ఈ విధంగా వాడుకుంటాం. ఇట్లా మీరు తెలుసుకోవటానికి ప్రయత్నించండి, అట్లీస్ట్ తెలుసుకోవాలనే ఆతృత చూపించండి. ఇది నేను చెప్పాలనుకునేది ఈ సెషన్ నుంచి. ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇంత పేషెంట్ గా 9 అయినా సరే ఎంతమంది విన్నందుకు హోల్ హార్టెడ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. నేను మెడల్స్ కొట్టిందని సీక్రెట్ చెప్దాం అనుకుని మర్చిపోయిన ఫొటోస్ కూడా పెట్టాను. న్యూట్రిల్లో డిలీషియస్ షేక్ మిక్సే నేను వాడానండి. అది యాక్చువల్గా వెయిట్ లాస్ కానీ ఇట్లకి వాటికి వాడతారు. ఈవెన్ మా కిడ్స్ కూడా నేను అదే ఇస్తాను. కిడ్స్ డ్రింక్ అట్లా ఇంట్లో నేను అవేం పట్టించుకోను. అవే నేను 6 to 7 స్కూప్స్, 8 స్కూప్స్, 9 స్కూప్స్, అది వాట్సాప్ స్క్రీన్ షాట్ కూడా ఉంది, చూపించడానికి టైం దొరకలేదు. సార్ కూడా ఆ రోజు చెప్పాను, కంగ్రాచులేషన్స్ అంటే సార్ ఇది ఈ ప్రోడక్ట్స్ దయ్యే సార్ అని. అఫ్ కోర్స్ ఎఫర్ట్ ఉండాలి, బట్ అది కూడా తీసుకుంటే ప్రాక్టీస్ తక్కువైనా ఐ నో దట్ ఇట్ కీప్స్ ఆన్ పుషింగ్ మీ లైక్ స్టెరాయిడ్. అండ్ అట్లానే మెడల్స్ అట్లానే వచ్చాయి, అది సీక్రెట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్ యూ సార్. అండి. విన్నందుకు. మీకు అర్థం కాకపోయినా 4-5 సార్లు వింటే ఇవన్నీ మీకు అర్థం అవుతాయండి. చెప్పాలనుకునేది గుడ్డిగా ఎవరు చెప్పింది వినొద్దు. లక్కీలీ యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్, రైట్ సైడ్ అనుకోకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇదే నేను చెప్పాలి.